ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపి అయిన నేను దూరంగా పారిపోగా, ఘోర పాపి అయిన నేను దూరంగా పారిపోగా, నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్నవా రందరూ నన్ను విడిచిపోయినను, నాకున్నవా రందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకములో బ్రతకలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. మనోరంజన్ అక్క. యేసు నామమే పావనం, ప్రభు యేసే రక్షణ కారణం, మనుజాలి పాపము తీరగా మరణాతి తీరము చేరగా, యేసు మాకు దారి కదా, స్వామి యేసు మాలో తన ప్రేమ నిలుపగా, ఎనలేని విధా తన మేలు బలి నిడలేదా, యేసు నామమే పావనము, ప్రభు యేసే రక్షణ కారణం, మనుజాలి పాపము తీరగా మరణాతి తీరము చేరగా,
యేసు మాకు దారి కదా పాప ఘోర తాప సతి పాపి కరుణతో చాపి ప్రేమచే తన ప్రాపు మనకిడలేదా యేసు నామమే పావనం ప్రభు యేసు రక్షణ కారణం మనుజాలి పాపము తీరగ మరణాది తీరము చేరగ శ్రీ యేసు మాకు దారి కదా చావు తెచ్చి మాకు తన జీవా మొసగగా మము కాయువాడుగా ఘనదేవుడితడు కాగా యేసు నామమే పావనం ప్రభు యేసే రక్షణ కారణం మనుజాలి పాపము తీర మరణాది తీరము చేర యేసు మాకు దారి కదా దారి కానరాని కడుగోరావనములో నడయాడు వేళలో మము చేర బిలచేవాడు కదా యేసు నామమే పావనం ప్రభు యేసే రక్షణ కారణం మనుజాలి పాపము తీరగ మరణాది తీరము చేర యేసు మాకు దారి కదా నేడు యేసురాజు మన తోడు నడువగా కొనియాడి వేడుచు దివిసీమనిలుతుమువేగా యేసు నామమే పావనం ప్రభు యేసే రక్షణ కారణం మనుజాతి పాపము తీరగ మరణాది తీరము చేరగ శ్రీ యేసు మాకు దారి కదా థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ అక్క. శోభక్క టెస్ట్ ఇవ్వని చెప్తారా? చాలా ఏళ్ళ క్రితం జరిగినటువంటిది. మా ఫాదర్ పేరు వచ్చేసి ఎం ఐజయ, మా మదర్ పేరు వచ్చేసి రోజ్ మేరీ రాజమణి. వాళ్ళిద్దరూ టీచర్స్గా వర్క్ చేస్తున్నారు. మరి మా జేజి నాయన అంటే మా నాయన వాళ్ళ నాయన, ఆయన ఎక్కువ పొలము ఉన్నిందనమాట వాళ్ళకు. దాదాపుగా 400 ఎకరాలు. మరి మా జేజి నాయన అక్కడ మా ఊరిలో పారమంచాల అనే గ్రామంలో గవర్నమెంట్కు దాదాపుగా 30 ఎకరాలు ఇచ్చినాడు. 30 ఎకరాలలో ఒక స్కూల్ కట్టినారు, మరి హాస్పిటల్ కూడా కట్టినారు ఆ ప్లేస్లో. ఇంకా అంతేకాకుండా అక్కడ మా జేజనాయన ఉండే కాలంలో ఆ ఊర్లో బావిలకు ఈ మాల వాళ్ళను అట్లా రానిచ్చే వాళ్ళు కాదనమాట. అప్పుడు వాళ్ళకు ఇబ్బంది అయిపోయింది అని చెప్పేసి మా నాన్న వాళ్ళ నాన్న జేజి నాన్న అక్కడ ఆ ఊర్లోనే మాలపేట అని ఉంటుంది. ఆ మాలపేటలో ఒక బావిని తవ్వించి అక్కడ అందరూ ఉపయోగించుకునేలాగున చాలా పెద్ద ఉంటుంది అనమాట అది బావి. ఆ బావి తవ్వించి అక్కడ వాళ్ళకు నీరు అందులాగున మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రీతిగా మా తల్లిదండ్రులు కూడా అనేక సహాయం చేసేటటువంటి వారు అక్కడ ఊర్లో.
ఏదన్నా గొడవ జరిగేటప్పుడు మా ఫాదర్ దగ్గరికే వచ్చేవాళ్ళు. వచ్చి పలాని గొడవ అని చెప్పేసి వాళ్ళకు ఆ గొడవలో ఉన్నటువంటి సమస్యను తీర్చి వాళ్ళని శాంతిపరిచి పంపించేటటువంటి వాళ్ళు. ఆ రీతిగా ఉన్నప్పుడు కొంతమంది ఏం చేసేవాళ్ళంటే పంటలు పండినప్పుడు ఆ పంటలను దోచుకొని రాత్రి దోచుకొని మరి వారికి నష్టం కలిగించేటటువంటి వారు. ఆ నష్టం కలిగించడం వల్ల వారేం చేశారు వాళ్ళు అంటే మా ఫాదర్ దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ఈ రీతిగా నష్టం జరిగింది, ఫలాని వాళ్ళు రాత్రి పోయి మా పంటనంతా తీసుకొని వెళ్ళిపోయినారు, అందుకే సార్ మీ దగ్గరికి వచ్చినామని చెప్పేసి వాళ్ళు మా ఫాదర్ దగ్గరికి వచ్చి చెప్పేటటువంటి వాళ్ళు. చెప్తే అప్పుడు మా ఫాదర్ వాళ్ళని పిలిపించి, అట్లా చేయడం తప్పు కదా, వాళ్ళు ఎంతో కష్టపడి పంటలు పండించుకున్న తర్వాత వాళ్ళ పంటనంతా మీరు తీసుకొని పోతే ఎట్లా అని చెప్పేసి వాళ్ళని పిలిపించి దండించి వాళ్ళను పంపించేటటువంటి వారు అన్నమాట. వాళ్ళ ధాన్యాన్ని వాళ్ళు కప్పచెప్పి పంపించేవాడు. అట్లా ఆ రీతిగా ఆ ఊరిలో ఒక పెద్ద మనిషిలాగా ఉండేటటువంటి వాడు మా ఫాదర్. అంటే ఆ ఊర్లో టీచర్స్ కానీ అట్లా చదువుకునే వాళ్ళు కానీ లేకుండా ఉండేవాళ్ళు అనమాట. అందుకని అన్ని సమస్యలన్నీ మా ఫాదర్ దగ్గరికే వచ్చి చెప్పేటటువంటి వారు. అట్లా ఆ రీతిగా ఉన్నప్పుడు మా ఇంట్లో చాలా మంది పని చేయడానికి, అంటే గాసగాళ్ళు అంటారు కదా, దాదాపుగా మా ఇంట్లో ఎక్కువ పొలం ఉంది కాబట్టి ఆ పొలంలో పని చేయడానికి అని చెప్పేసి గాసగాళ్ళను పెట్టుకునేవాళ్ళు. దాదాపుగా 10 మంది గాసగాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అట్లా బాగా పంటలు వండేటివి, బాగా ధాన్యం వచ్చేది. అట్లా పంటల ద్వారా మరి వీళ్ళు జాబ్స్ చేస్తూ కూడా ఆ పనులు చేపిస్తూ వాళ్ళు ఎక్కువ బాగా సంపాదించేటటువంటి వారు. అట్లా ఆ సంపాదన వల్ల అక్కడ ఉండేటటువంటి రెడ్డిస్కి అసూయ కలిగేది. అసూయ కలిగి వాళ్ళల్లో ద్వేషం అనేది ఏర్పడి అక్కడ మా ఇంట్లోనే పని చేసేటటువంటి వాడిని వేరే వాళ్ళు కొట్టినారు. కొట్టినప్పుడు వాని కాలు ఇరిగిపోయిన తర్వాత వాడిని ఎవరు పనికి పిలవకుండా ఉన్నారనమాట. పిలవకుండా ఉంటే మా ఫాదర్ ఏం చేసిన అంటే, వాడిని మీరు పనికి పిలుచుకోవచ్చు కదా, ఏదో ఒక పని చేస్తాడు, వాడికి ఎవరు పనికి పిలవకపోతే వానికి ఆధారం ఎట్లా, తిండి ఎట్లా, పిలుచుకోండి వాడిని అని చెప్పేసి వాడిని పిలుచుకొని ఇంట్లో పెట్టుకున్నారు పనికి. వాడేం చేసేవాడంటే ఆ ఎద్దులను బాధించేవాడు. ఆ ఎద్దులను గడానికి తీసుకుపోయేటప్పుడు దాని కొమ్ములను పట్టుకొని అటు ఇటు చెప్పి, అది మాట వినటం లేదు అని చెప్పేసి కొమ్ములు పట్టుకొని బాగా కొట్టడము చేయడం అట్లా చేసేటటువంటి వాడు అనమాట. మరి వాని మీద దానికి ద్వేషం ఏర్పడిందో ఏమో తెలియదు కానీ వాడిని ఒకరోజు అట్లా చేస్తా ఉంటే కాలుతోటి తంతే వాని కాలు ఇరిగిపోతే అప్పుడు మా ఫాదర్ ఏమన్నాడు మా అన్నతోటి, ఒరే వాడిని తీసుకుపోయి కట్టించని, అంతకుముందే వాళ్ళు కొట్టినప్పుడు వాని కాళ్ళు ఇరిగినేదే, మళ్ళీ ఆ కాలు మళ్ళా ఈ ఎద్దు తన్నడం ద్వారా ఆ కాలు ఇరిగిపోయిందనమాట. ఇరిగిపోయినప్పుడు మా ఫాదర్ ఏం చేసినాడు, మా అన్నతోటి ఒరే వాడిని తీసుకుపోయి కట్టించుకొని రాపో అని చెప్పేసి కర్నూలుకి పంపించినాడు. పంపిస్తే కట్టించుకొని వచ్చినాడు. బాగానే అయింది, బాగానే తిరుగుతున్నాడు. అయినా కానీ మా ఇంటికి వచ్చి అన్నము కావాల్సినది పెట్టించుకొని పోయేటటువంటి వాడు అనమాట. అట్లా మా ఫాదర్ను ఎప్పుడన్నా బయట కనపడితే, సార్ నాకు డబ్బులు ఇవ్వండి, మీ ఎద్దే కదా తన్నింది, నాకు తిండి లేకుండా అయిపోయింది, పని లేకుండా అయిపోయింది, కాబట్టి నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ అడిగేటటువంటి వాడు. అప్పుడు ఒక్కోసారి మా ఫాదరు వాకింగ్ కని పోయేటప్పుడు డబ్బులు లేకుండా పోయేవాడు అనమాట. వాకింగ్ కని పోయేటప్పుడు
డబ్బులు లేవురా నీకు తర్వాత ఇస్తలే అని చెప్పేసి అంటే కూడా వినేటటువంటి వాడు కాదు. అట్లా రీతిగా అట్లా వాడు ఎప్పుడు ఎక్కడ కనపడినా డబ్బులు అడిగేవాడు అనమాట. డబ్బులు ఉన్నప్పుడు ఇచ్చేవాడు, డబ్బులు లేనప్పుడు లేవురా అని చెప్పేవాడు. అట్లా ఒకరోజు లేవురా అని చెప్పింటే నీ ఎద్దు నా కాళ్ళని ఎరగొట్టింది, నేను కూడా నీ కాళ్ళు ఎరగొడతా అని చెప్పేసి అట్లా రివర్స్ మాట్లాడడం జరిగిందనమాట. నువ్వేంద్రా నన్ను చేసేది అని చెప్పేసి మా ఫాదర్ అట్లా చులకనగా తీసుకున్నాడు. అప్పుడు నేను ఇక్కడ కర్నూలులో చదువుతున్నాను, నాకు హెల్త్ బాగాలేక చూపెట్టాలని చెప్పేసి తీసుకొని పోయినాడు. తీసుకొని పోతే అక్కడ ధాన్యం ఉంది, ఏమిటంటే పెసులు. ఆ పెసులు మట్టితో ఉన్నాయన్నమాట, మట్టి కలిసి ఉంది దాంట్లో. ఆ పంట పండినప్పుడు మరి దాంట్లో మట్టి కూడా కలిసింది. మరి అన్ని సంచులన్నీ ఒక రూమ్ నిండా వేసి పెట్టినారు. వేసి పెడితే ఇవేం డాడీ ఇవేమి అమ్మిలేరే అని చెప్పేసి అడిగిన. నేను అప్పుడు ఇంకా 9th క్లాస్ చదువుతున్నా. అంటే అంతా మట్టి పట్టినాయమ్మా, అందుకే అవి అమ్మలేదు అని చెప్పేసి అన్నాడు మా ఫాదర్. అంటే అట్లా అని చెప్పేసి నేను ఏం చేసినంటే జల్లెడ ఉంటుంది కదా పెద్దది, ఆ పెద్ద జల్లట్లో కొన్ని వేసి నీళ్లు పోసిన. దాంట్లో నీళ్ళు వస్తే ఆ మట్టి అంతా కిందికి వెళ్ళిపోయింది. అంటే చేనులో ఉండే మట్టి కదా, మెత్తగా ఉంటుంది అనమాట అది. ఆ మట్టి అంతా వెళ్ళిపోయింది, ఆ పెసులు మాత్రమే మిగిలిపోయినాయి. అప్పుడు వాటిని వెంటనే మళ్ళా ఎండకు ఆరబోసి మా డాడీ అవి బాగా ఆరిపోయిన తర్వాత మా డాడీకి చూపించిన. డాడీ నేను మట్టి లేకుండా చేసినాను అని చెప్పేసి చూపిస్తే అప్పుడు ఎంత బాగా చేసినావమ్మా, ఏం మట్టి లేకుండా పోయింది అని చెప్పేసి అన్నాడు. అంటే డాడీ మరి ఇవన్నీ అట్లే చెప్పిస్తే బాగుంటుంది కదా, కూలలను పిలిచకూడదా అని చెప్పేసి అన్నా. సార్లే పిలుస్తాను, అవన్నీ అట్లే చెప్పిస్తే బాగుంటుంది నిజంగా నువ్వు చెప్పినది అని చెప్పేసి అన్నాడు. ఆ రోజంతా అట్లా జరిగింది. మరుసటి రోజు మా అన్నకు జాబ్ వచ్చినప్పుడు ఫస్ట్ శాలరీలో మా ఫాదర్కు డ్రెస్ తీసినాడు, వైట్ అండ్ వైట్. మా ఫాదర్ ఎప్పుడు వైట్ అండ్ వైట్ జిబ్బా ఇస్తాడు, పంచె కడతాడు. అట్లా ఆ వైట్ అండ్ వైట్ వేసుకొని అందరికీ నా కొడుకు తీసినాడు అని చెప్పేసి అందరికి, తన ఫ్రెండ్స్కు, ఊర్లో ఉండే వాళ్ళకి అందరికీ చెప్పుకొని బాగా సంతోషంగా తిరిగినాడు. ఆ రోజు నేను మధ్యాహ్నము నేనే అన్నం పెట్టినాను, తిన్నాడు. తిన్న తర్వాత సాయంత్రం ఏమైందంటే మా అమ్మ చైర్లో కూర్చోయింది. మా అమ్మకు హెల్త్ బాగాలేకపోయింటే మా అమ్మ చైర్లో కూర్చొని సాయంకాలం చీకటి పడతా ఉంటే మా ఫాదర్ తోటి అమ్మాయి ఏమనిందంటే నాకు మంచం తెచ్చేయండి. అప్పుడు మామూలుగా అవి చెక్క మంచాలు ఉండేటివి అనమాట. నాకు మంచం వేయండి, నేను పండుకుంటానండి. అంటే నేనేమన్నా అంటే డాడీ అట్లే మంచం పైన అట్లే బెడ్ కూడా వేసేయి, అట్లే తినేసి పండుకుంటుంది అని చెప్పేసి నేను చెప్పినాను. చెప్తే అప్పుడు ఏమన్నా అంటే మా ఫాదర్, ఇంకా మీ అమ్మకు మంచాలు బెడ్లు వేసుకుంటా, ఇంకా మీ అమ్మకు నాకు కడ అన్నాడు. కడ అంటే నేనేమన్నా అంటే ఇంక ఏమనలే, నేను ఏందో లే అని అనుకుంటున్నాడు అని చెప్పేసి నేను ఏమి ఇట్లాంటి ఉండవని కూడా అనలే అని చెప్పేసి ఇంకా మంచం వేసినాడు, బెడ్ వేసినాడు. అమ్మ వైపు పండుపోయింది. తర్వాత మా వదిన చూస్తేనేమో జొన్న రొట్టెలు చేస్తుంది. జొన్న రొట్టె చేస్తూ ఉంది. ఇంకా జొన్న రొట్టెలేకి వంకాయ కర్రీ చేసింది. అని ఎగ్స్ ఉండే కదా, ఆమ్లెట్ వేయమను అని చెప్పేసి నాతో అన్నాడు మా ఫాదర్. మీ వదినకు చెప్పు ఆమ్లెట్ వేయమని అని చెప్పినాడు. చెప్తే అప్పుడు మా వదిన ఏమనిందంటే ఆయిల్ అంతా అయిపోయిందమ్మా, కొద్దిగా ఉంటే అది వంకాయ కర్రీ చేస్తున్నాను అని చెప్పింది. అని నేను పోయి తీసుకొస్తా అని చెప్పేసి తీసుకొచ్చి ఇంట్లో టేబుల్ పైన పెట్టినాడు. అది నిన్న జరిగిన ఆ పెసుల క్లీనింగ్ కోసం అని చెప్పేసి అక్కడికి ఊర్లోకి వెళ్ళిపోయినాడు, మనుషులను పిలుచుకురావాలని. ఆ పని చేయడానికి మనుషులను పిలుచుకురావాలని చెప్పేసి ఊర్లోకి వెళ్ళినాడు. అక్కడ మా జేజనాయన వీధి వాళ్లకు కావాల్సినటువంటి
వాటర్ కోసం అని బావి దవ్విచ్చినాడే అటు సైడు వెళ్ళినాడు అనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఒక మరియమ్మ అనే ఉంది. ఆ మరియమ్మను ఆ దూరం నుంచే, ఆమెది ఇల్లు కొంచెం లోపలికి ఉంటది, దూరం నుంచే మరియమ్మ మరియమ్మ అని గట్టిగా పిలిచినాడు. మా ఇంట్లో పనిచేసేవాడి ఇల్లు కూడా ఆ పక్కలనే. మా నాయన స్వరం విని వాడు గొడ్డెలు తీసుకొని వచ్చేసినాడు. మా నాయన ఇట్లా ఆమెను పిలిచి ఆమెకు ఇంతమంది పని వాళ్ళు కావాలని చెప్పేసి వెనక్కి వస్తున్నాడు. ఆయన వెనకాలుగా వచ్చేసి మా నాయన తలపైన గొడ్డెలతోటి కొట్టినాడు. కొట్టి ఒక ఏటు పడేసరికి ఎవర్రా వాడని ఇట్లా వెనక్కి తిరిగేసే లోపల మళ్ళీ చెంపకు ఈ తలకెళ్ళి చెవుకెళ్ళి కొట్టినాడు. కొడితే అట్లనే బోర్ల పడిపోయినాడు మా ఫాదర్. పడిపోయిన తర్వాత పడిపోయినా అని మళ్ళీ ఇంకొక ఏటు వేసినాడు. అట్లా 3 ఏట్లు పడేసరికి అట్లే బోర్ల పడిపోయినాడు. మా ఇంటి పక్కలో ఆమె గట్టి మొత్తుకుంటాం అంటే మా జేజనాయన బావి కట్టించిన దగ్గరలోనే ఆ బావికి ఎదురుగానే పడిపోయినాడు. అట్లా ఆమె చూసి గట్టి మొత్తుకుంటా వచ్చింది. అమ్మా ఐజే పడిపోయినాడమ్మా, ఐజే పడిపోయాడమ్మా అనుకుంటూ వచ్చింది. అంటే ఏందబ్బా, నేను అమ్మనే ఉన్నాం ఇంట్లో, ఇంకెవరు లేరు, అక్క వాళ్ళు లేరు, అన్న వాళ్ళు ఎవరు లేరు అని నేను అమ్మ బయటికి పోదాం అని చెప్పులేసుకుంటున్నాగానే ఫాదర్ను ఎత్తుకొని వచ్చినారు. ఎత్తుకొచ్చి మంచం మీద మండేసినారు. అప్పటికే సుమారుగా బ్లడ్ పోయింది. ఆ మంచం పైకి తీసుకొచ్చిన తర్వాత ఆ మంచం కింద నా కాలు దగ్గరికి పోయి నేను చూసి లోపల నా కాలు ఆ రక్తంలో పడింది. పడి అట్లనే నేను కళ్ళు తిరిగి ఆ రక్తాన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోయినా. వెంటనే ఇంకా మా అన్నోళ్ళు అందరూ వచ్చినారు. అందరూ వచ్చి అంత ఊరి వాళ్ళంతా వచ్చి ఆ ట్రాక్టర్ను తీసుకొచ్చి ఆ ట్రాక్టర్లో తీసుకొని నందికొట్కూరుకి కర్నూలుకి తీసుకురావాలని తీసుకొస్తున్నారు. తీసుకొస్తుంటేనే మధ్యలో ప్రాణం పోయింది అని చెప్పేసి మళ్ళా నందికొట్కూరులో చూపించుకొని హాస్పిటల్లో తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చినారు. వాని ఎవరు కొట్టినేది అని అంటే వాడు దేవాలయం అని చెప్పేసి అన్నారు. ఆ పక్కంతా దేవాలయం వాని పేరు అని చెప్పేసి మా అన్న వాళ్ళు వాడిని ఎట్లయినా అని పట్టుకురావాలని చెప్పేసి పోతే లేడు అని చెప్పేసి అక్కడ అంతంగా పోలీసులు వచ్చినారు, కేసులు పెడుతున్నారు. మద్దూరు సుబ్బారెడ్డి కూడా వచ్చినాడు, నందికొట్కూరు ఎమ్మెల్యే అప్పట్లో ఆయన. మద్దూరు సుబ్బారెడ్డి వచ్చినాడు, అంతా పోలీసులు వస్తున్నారు, రాజకీయ నాయకులు వస్తున్నారు, అందరు వస్తున్నారు. మాకైతే ఇంకేం అర్థం కాలేదు అని చెప్పేసి ఇంకా అందరూ ఇంకా ప్రాణం పోయింది అని చెప్పేసి ఇంకా అందరూ ఇంత మంచి వ్యక్తికి ఇట్లా అయిపోయింది, అమాయకుని చేతిలో బలైపోయినాడు అని చెప్పేసి అందరూ బాగా కన్నీటితోటి ఏడ్చినారు. ఇంకా తర్వాత కొన్ని రోజులకు వాడు దొరకలేదు, కొన్ని రోజుల వరకు దొరకలే. దాదాపు ఒక 3 నెలలు పోలీసులు ట్రై చేసినారు కానీ వాడు దొరకలేదు. ఒకరోజు అమ్మ అక్క శాంతకుమారి అక్క అక్కడ సైడ్ వాళ్ళ ఇంటి సైడు పోయింటే వాంది ఉండేది తలుపు వచ్చేసి తడికతో తయారు చేయబడినటువంటి తలుపు అనమాట వాంది. అని అమ్మనేమో బ్యాక్ సైడ్ నిలబడిపోయింది, అక్కనేమో వాడి డోరుకు ఎదురుగా నిలబడుకొని మాట్లాడుకుంటున్నారు. ఎవరో కలిసింటే మాట్లాడుకుంటుంటే అమ్మ ఆ డోరు కదులుతున్నట్టుందమ్మా అని చెప్పేసి అనింది మా అక్క అమ్మతో, శాంతకుమారి అక్క. అంటే వాడేడుంటాళ్ళేమ్మా, ఏమో కుక్కలు ఉన్నాయేమో లోపల అని చెప్పేసి అమ్మ అనింది. లేదమ్మా వాడే ఉన్నట్టున్నాడు, మనల్ని చూసి లోపలికి పోయినాడు వాడు తలుపు తెరిచి అని చెప్పేసి అనింది. అంటే అప్పుడు ఇంక అమ్మ అక్క ఇద్దరు గబగబా ఇంటికి వచ్చేసి అక్కడ పనివాడు ఉంటే పనివాడిని పంపించినారు. ఒరే వాడే ఉన్నట్టున్నాడు, మాకైతే డౌటే ఉంది, వాడు ఇంట్లోనే ఉన్నట్టున్నాడు, నువ్వు పోయి చూసి రాపు అని చెప్పేసి అన్నారు. అంటే వాడు పరిగెత్తుకుంటూ పోయి ఆ తలుపు దగ్గర కన్ను పెట్టి చూసి ఉన్నాడమ్మా, వాడు లోపల ఉన్నాడు, బట్టలు అంతా మూట కట్టుకొని ఆడికో పోనీకి రెడీ అవుతున్నాడు వాడు అని చెప్పేసి చెప్పినారు.
చెప్తే ఇంక అంతా మా వాళ్ళంతా ఏం చేసినారు, కొంతమంది అటు సైడ్ కొంతమంది ఇటు సైడ్, వాడు పోకుండా పట్టుకోవాలా, వాడు చంపేసి తప్పించుకొని తిరుగుతున్నాడు అని చెప్పేసి అందరూ పోయి పట్టుకొని వచ్చినారు ఇంటికి. పట్టుకొని వచ్చిన తర్వాత ఇంక అందరూ మా అన్న వాళ్ళు వాడిని కొడుతుంటే ఏమంటాడు వాడు, నేను మీ నాయనను ఒక్కరిని చంపేసిన, మీరు ఇంతమంది నన్ను ఏం చేసుకోలేకపోతున్నారు అంటాడు మళ్ళా వాడు. అని చెప్పేసి ఇంక అమ్మ, ఒరే వాడు అట్లే మాట్లాడతాడు, మీరేం కొట్టొద్దండి, వాడిని కొడితే వాడు చచ్చిపోతే మళ్ళీ మీరు జైలు పాలైపోతారు, వాడిని వదిలేయండి, దేవుడే చూసుకుంటాడు, కాబట్టి మీరేం చేయొద్దండి వాడిని, సరే వాని పాపాన వాడు పోతాడు అని చెప్పేసి అమ్మ వాడిని పోలీసులకు మళ్ళీ పిలిపించి వాడిని అక్కడ స్టేషన్కు పంపించి వాడు జైల్లో పడేటట్టు చేసిందనమాట. వాడు జైల్లో పడింది మాత్రము ఒక 2 years. 2 years అయిన తర్వాత జైలు నుంచి మళ్ళీ ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చినప్పుడు నువ్వు మా నాయనను చంపినావు, నిన్ను చంపుతా అని చెప్పేసి మా చిన్నన్న జార్జిరాజు నేను మా నాయన సమాధికాన్ని చంపుతాను అని చెప్పేసి తీసుకొని దబ్బుకుంటా తీసుకొని పోతుంటే చుట్టుపక్కల వాళ్ళరే, నువ్వు ఎందుకు వాడిని ఎందుకు రెచ్చగొడతావు, నువ్వు వాడిని వదిలేసేయి, వాని పాపాన వాడు పోతాలే వదిలేసే అని చెప్పేసి అంత చుట్టుపక్కల వాళ్ళని లోపల జాజన్న వదిలేసినాడు. వాడి కొన్ని రోజులకు ఏమైందంటే వానిలో చనిపోయే ముందర వాడు రక్తం కక్కుకొని చనిపోయి, వాని రక్తము మా ఇంటి తలుపుకు హస్తంతో గుర్తులేసి అక్కడ వేరే చోట పడిపోయి చనిపోయినాడు. దాని అర్థమేమో కానీ మాకు తెలియదు. దేవుడు ఆ రీతిగా మా ఇంట్లో ఒక సంఘటన జరిగింది. అయినప్పటికీ మేము ధైర్యంగా దేవుని యొక్క బలం చేతను, ఆయన యొక్క ఆయుస్సు చేతను మేము ఇంతకాలము మరి జీవిస్తున్నాము. మా ఫాదర్ అయిన తర్వాత మా యొక్క కుటుంబంలో చాలా లోటైంది. మరి అంతేకాకుండా కొన్ని రోజులకు మా అమ్మ కూడా చనిపోవడం జరిగింది. మేము చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళిద్దరు చనిపోవడం ద్వారా ఈ పద్మక్క ప్రసాద్ అన్న వీళ్ళిద్దరు, మరి ఆ పద్మక్కనేమో మ్యారేజ్ చేసుకోలేదు, పెద్దన్ననేమో మ్యారేజ్ చేసుకున్నాడు, కానీ ఆయన భార్య చనిపోయింది. ఆ రీతిగా వాళ్ళు మమ్మల్ని పెంచుకుంటూ పెద్ద చేసి ఇప్పటికి కూడా మమ్మల్ని వాళ్ళు అనేక రీతులుగా ఆదుకుంటూ మమ్మల్ని రక్షించుకుంటూ ఇంతకాలము మా యొక్క కుటుంబ విషయాల్లో కూడా వాళ్ళే ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటూ ఇంతవరకు మమ్మల్ని నడిపించినారు. మరి ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మా అమ్మ చంపినటువంటి వాడిని క్షమించి మరి ఆ రీతిగా వాడిని వదిలేసి వానికి ఎటువంటి హాని కలగకుండా, మరి మా అమ్మ కూడా చాలా ప్రేయర్ఫుల్లే. ఆమె ప్రేయర్ చేసిందంటే ఒకసారి అయితే తేలు గుట్టిన వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో మందిచ్చినా కానీ వానికి నొప్పి తగ్గలేదు. మా అమ్మ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత అమ్మ ప్రేయర్ చేస్తే వెంటనే వాని నొప్పి తగ్గిపోయింది, వానికి స్వస్థత కలిగింది. ఆ రీతిగా అమ్మ ఎంతో దేవుని ఎంతో భయభక్తులు కలిగి జీవిస్తూ మమ్మల్ని కూడా అందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని బైబిల్లో ఉండేటటువంటి ప్రతి వారి గురించి క్లియర్గా క్లుప్తంగా మరి బాగా చక్కగా మమ్మల్ని ఆ యొక్క కథలు చెప్పుకుంటూ మరి బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను నేర్పిస్తూ మమ్మల్ని బలపరుస్తూ దేవుని యందు నమ్మకంగా జీవించాలి అని చెప్పేసి మమ్మల్ని హెచ్చరిస్తూ మమ్మల్ని బలపరుస్తూ దేవునిలో మరి ముందుకు సాగటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచింది. అంత గొప్ప సాక్ష్యము సమూహము మా యొక్క కుటుంబంలో ఉంటున్నదని ఈ యొక్క సాక్ష్యం ద్వారా విన్నవించుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. శాలిని బైబిల్ రీడింగ్ చెప్పమ్మా, ఏ చదవాలో. అక్క ద్వితీయోపదేశకాండం 2:2 అక్క. అదేనా పెట్టావు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాము. అంతటా యెహోవా ఈలాగు సెలవిచ్చెను,
మీరు ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలము చాలును. అన్నమాట పాట. అంతేక్క. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా గొప్ప దేవానికి స్తోత్రం అయ్యా, అని కొందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా తండ్రి. ప్రాతకాల సమయంలో నేను తండ్రి నీ యొక్క అయ్యా తండ్రి పాదములు పట్టుకోవడానికి మీ పాద పద్మముల దగ్గర నేను అందరం అందయ్యా అయ్యా తండ్రి ప్రణమిల్లడానికి మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఇంతవరకు నేను నీ బిడ్డలు చేసినటువంటి ప్రార్థన వినపలను వారి మీరు మహిమ పొందిన విధానం బట్టి నీకు స్తోత్రం దేవా. అలాగే నీ బిడ్డలు నేను తండ్రి నేను వాక్యోపదేశం ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి నీ కొందనాలు ప్రభా. ఇచ్చినటువంటి సాక్ష్యాలు బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంకానైనా తండ్రి కొద్దిసేపు నీ యొక్క వాక్యం ధ్యానించుటకు అయ్యా తండ్రి అయ్యా నీ వాక్యంలోని మర్మాలు తెలుసుకున్నటకు ప్రార్థన విన్నపలు చేయుటకు మేమందరం నేను నీ సన్నిధిలో కూర్చొని ఉండగా అయ్యా మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. నన్ను కాలి చేయని మీ ఆత్మతో నింపి నడిపించమడుగుతున్నాం ప్రభా. ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నేను అతన్ని ఈ యొక్క గూగుల్ నేను మీటింగ్ నడిపిస్తున్నటువంటి నీ బిడ్డలు బట్టి నీ కొందనాలు ప్రభా. వారు లెక్కగర రావాల్సినటువంటి ఆశీర్వాద ఫలం మెండుగా దయచేయమని నన్ను కాళ్ళు చేసి నేను నీ సిలువ చెట్టును మరుగుపరిచి మీ ఆత్మతో నింపి నడిపించమని నజరుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నిన్ను అడిగి వేడుకొని పొంది ఉన్నాను మా తండ్రి, ఆమేన్. 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 ఒక చిన్న పాట పాడుకుందాం అక్క, ఒక చరణం. పోతుంది కాలం, పోతుంది కాలం, రానంత దూరం ఓ సోదరా, ఆ గాలి పాదం ఆపేను మరణం, ఇటు నీ పయనం ఓ సోదరి. చాలు చాలిక మోసముతో చేసిన చింతలకి, చాలు చాలిక దోషముతో వేసిన అడుగులకే, చాలా జాలి చూపి ప్రభువు చాలదంటూ ఇలలో పరుగెడతావా, చాలనంత దయతో నీకై నిలిచి చాలదంటూ కలలో బ్రతికేస్తావా. పోతుంది కాలం, పోతోంది కాలం, రానంత దూరం ఓ సోదరా. ధరలోన విలువైనదేదైనా కానీ వెల ఇచ్చి పొందాలిగా, ధరలేని నిమిషాలు ఆ తండ్రి వరమే, వెల ఏది యోచింపవా. ఉచితముగా పొందిన నీ జీవిత కాలము వ్యర్థముగా గడపడానికా, ఉన్నత త్యాగము చేసిన క్రీస్తేసు బాటలు కడవరకు సాగడానికా. చాలు చాలిక ఊహలలో నిండిన లోకముకి, చాలు చాలిక లోకముతో చేసిన స్నేహముకే, చాలు చాలిక పాపముతో నిండిన నడకలకి, చాలు చాలిక వేషముతో సాగిన తలపులకే. పోతోంది కాలం, పోతోంది కాలం, రానంత దూరం ఓ సోదరా, ఆ గాలి పాదం ఆపేను మరణం, ఇటు నీ పయనం ఓ సోదరి. బహుస్వల్ప కాలము తనకుందని తెలిసి చెలరేగే సాతానుడు, ఇలలోన ప్రభుకై నువ్వు నిలిచావని చూసి వలవేసి గురి నిలిపాడు. మలినాలు పెంచేటి ఇహలోకాశలకు గడిచిన కాలం చాలదా, మళ్ళించబడతావని మరి మరి చూస్తున్న ఆ తండ్రి ప్రేమ అర్థమే కాదా. చాలు చాలిక పరిశుద్ధతలే బ్రతుకునకి, చాలు చాలిక ప్రభు సన్నిధి లేని పదములకి,
చాలు చాలిక మాదిరి గాలిని మార్గముకి చాలు చాలిక శోధనలో జారిన రోజులకే పోతోంది కాలం పోతోంది కాలం రానంత దూరం ఓ సోదరాం ఆగాలి పాదం నాపేను మరణం ఇటు నీ పయనం ఓ సోదరి. ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొట్టమొదటిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం బట్టి ఆ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా నా యొక్క ఈ రాత్రికాల శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనమందరి దేవుడి ఇంతవరకు నడిపించిన విధానం బట్టి మరొకసారి కూడా ఆ ప్రభువునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలనంటూ అలానే చూసినటువంటి లేఖన భాగాలు మనం పరిశీలించే విధముగా దేవుడు మనల్ని ప్రేరేపించాలని దేవుడు మనల్ని తన యొక్క వాక్యంతో నింపాలని ప్రార్థన చేసుకుందాం. అలానే వచ్చిన ప్రార్థనా సహవాసంలో వాయిస్ వినిపించటం కదమ్మా. నెట్ ప్రాబ్లం వచ్చింటది. ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చింటది. వినపడటం లేదు. అమ్మా ప్రైజ్ ది లార్డ్ మా. ఆ, ఓకే మాకు నెట్వర్క్ కట్ అయిందమ్మా, ఇది సారీ. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బట్టి ఆ దేవునికి వందనాలు. మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. అందుకే ఈ రాత్రికాల సమయంలో సంపూర్ణంగా ఒక రాత్రి దేవునికి మనము కేటాయించి ఆయన యొక్క వాక్యం తెలుసుకోవడానికి ఆయనతో గడపడానికి మనకు దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, విశ్వాసం బట్టి, అచంచలమైనటువంటి మీకు ఉన్నటువంటి ఆ భక్తిని బట్టి కూడా ఆ దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్య భాగం గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 2వ వచనం గమనించడం అమ్మగారి చదువుగా విన్నాము. అంతటా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును. ఈ వాక్యము ఎవరి గురించి ఉద్దేశించినట్లు మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా దేవుడు మాట్లాడుతున్న విధానమును చూస్తూ ఉన్నాం. వాస్తవముగా వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి కనాను చేరడానికి వాస్తవముగా 40 రోజులైతే సరిపోతుంది. కానీ వారి యొక్క అవిధేయత వల్ల, వారి యొక్క అవిశ్వాసం వల్ల వారు ఆ 40 రోజులను 40 సంవత్సరాలుగా మారిపోయిందనమాట. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి డిజోబీడియన్స్ అన్బిలీఫ్ అని వారికి ఒక అడ్డుబండలాగా ఉండిపోయినాయి. అడ్డుబండ వారు మెడవంచని ప్రజలను కూడా వ్రాయబడి ఉన్నది. నిజముగా వాళ్ళు 430 సంవత్సరాలు ఈజిప్టు బానిసత్వంలో ఉండి ఎంతో సంతోషంతో కనాను దేశానికి మోషే నాయకత్వంలో వాళ్ళు వెరుతూ ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేసి ఉన్నారు. కానీ వారికి ఉన్నటువంటి లక్షణం ఏమంటే మెడవంచని వారు, లేకుంటే వారు లోబడినటువంటి ప్రజలు, వాళ్ళు ఉన్నటువంటి డిజోబీడియన్స్. ఎందుకంటే ఆ 40 సంవత్సరాలు ఎన్నోసార్లు దేవుణ్ణి బాధ పెట్టినారనమాట. మోషేను గొనిగినారు. ఆ సొంత అక్క కూడా చాలా బాధ పెట్టిందనమాట. మిగతా ప్రజలందరూ కూడా మోషేను నాయకత్వంలో, యెహోషువ నాయకత్వంలో ఉన్నప్పుడు వారి యొక్క గునుగుడ్లు, వారి యొక్క సనుగుడ్లు, వారి యొక్క ఆహారపు అలవాట్లు, వారికి ఉన్నటువంటి ఆలోచన విధానము, కొద్ది నిమిషాలు లేకుంటే కొన్ని గంటలు లేకుంటే కొన్ని రోజులు మోషే దేవునితో గడపడానికి వెళ్తే మళ్ళీ తిరిగి వారు దూడం చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి పనులు చాలా చేసి ఉన్నారు. అందుకనే మనం చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 51వ వచనం చదువుదామండి. అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 51వ వచనము. ముష్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యమును లోపరచనల్లని వారలారా, మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఇక్కడ మనం ఫుట్నోట్లో గమనించినట్లయితే లోపరచని వర్లనారా అంటే మెడవంచని వారులారా,
హృదయమందు లేకుంటే దేవుడు హృదయంలో నివసించకుండా దేవుని యొక్క వాక్యము చెవుల ద్వారా వినకుండా, అంటే వారి యొక్క హృదయములకు సున్నతి లేదు, చెవులకు సున్నతి లేదు, అంటే వాళ్ళు శారీరకంగా సున్నతి పొందుతున్నారు కానీ వారికి హృదయాంతరంగము దేవునికి దూరంగా ఉన్నది. అందుకనే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి, మీ పితరుల వలె మీరు ఎప్పుడు దేవుణ్ణి ఎదిరించుచున్నారు. ఈ కాలంలో, అంటే మనం ఉన్నటువంటి ఈ కాలంలో కూడా మనం కూడా మన పితరుల వలె ఉండకూడదు. మనం పరిశుద్ధాత్మను కానీ దేవుణ్ణి కానీ మనము దూషించకూడదు, ఎదిరించకూడదు అనేటువంటి మాటలు అపోస్తలుడైన పౌలు మనకు చెబుతూ ఉన్నాడు. వారుకున్నటువంటి డిజోబీడియన్స్, అవిశ్వాసము, అన్బిలీఫ్ అనేది మనకు ఉండకూడదు. ఎల్లప్పుడూ కూడా విశ్వాసంతో ముందుకు సాగాలి. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 6వ వచనం గమనించినట్లయితే, ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 6వ వచనం చూస్తే, మీరు లోబడిన వారు గనక ఈ మంచి దేశమును స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీ కీడని నీవు తెలుసుకోలేవలెను. దేవుడు చెప్తున్నాడు అనమాట. ఇది ఏ సందర్భంలో వారికి చెప్తున్నాడంటే, ఇశ్రాయేలుకు మోషే ఆ రాతి పలకల కోసం వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళు ఒక దూడను తయారు చేసుకున్నారు. అప్పుడు ఆ సందర్భంలో దేవుడు వారితో చెప్తున్నాడు, మీరు లోబడిన వారు, అంటే మెడవంచుని వారు, ఈ మంచి దేశమును దేవుడు మీకు ఇస్తున్నాడు, కానీ అది మీ నీతి కాదు, దేవుడు యొక్క ఆయన యొక్క చిత్తానుసారము, లేకుంటే దేవుడు మన పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడనేటువంటి మాత్రమే ఆ కానాను దేశానికి వారు చేస్తున్నారు. కానీ మీ నీతి ఏమీ లేదు, మీరు ఎప్పుడు కూడా ఇలా లోబడిన ప్రజలు కఠినాత్మైనటువంటి హృదయం కలవారు అని దేవుడు వారికి ఉద్దేశిస్తున్నటువంటి వారు. మనల్ని కూడా చూసినట్లయితే మనం కూడా యాత్రికులమే. ఈ లోకంలో మనమందరూ కూడా ఒక యాత్రికులం లాగానే ఉంటున్నాం. మన యొక్క యాత్రిక ప్రయాణము ఈ భూలోకం నుంచి పరలోకానికి చేరడానికి ఉన్నటువంటి ఈ మార్గము. ఈ మార్గంలో కూడా మనం ఎలా నడవాలంటే విశ్వాసంతో మనం నడవాలి. అందుకని మనమందరం కూడా విశ్వాస యాత్రికులమే. మనమందరం కూడా విశ్వాసంతో దేవుడిచ్చినటువంటి ఈ యొక్క జన్మ, ఈ భూలోకంలో ఒక జన్మ కానించి పరలోకంలోకి చేరవలసిన వారమై ఉంటున్నాం. అందుకని ఒక చిన్న పాట ఉంది కదా, యాత్రికులము మనమందరము ఈ జీవయాత్రలో సాగేదము, కలదు మార్గము జీవమునకు, కనుగొంటివా మరణించవెన్నడు, నీలో నాలో ఉన్నది ఓ మార్గం, ఆ మార్గమే కలువరి మార్గము, త్రుటిల్లని యాత్రికులమై సియోను పురమును చేరేదము, సియోను పురమును చేరేదము. దేవుడు మనకి ఈ లోకంలో ఒక యాత్రికులుగా ఉన్నాము. మనమందరికి కూడా పరలోక రాజ్యం అంటే సియోనుపురం చేరాలంటే మనకున్నటువంటి ఒకటి, అది విశ్వాసంగా మనం ముందుకు సాగాలి. కానీ మనలో ఉన్నటువంటి ఒకవేళ ఈ ఇశ్రాయేల్ జనాంగంలో ఉన్నటువంటి ఒకవేళ ఏమైనా అవిధేయత కానీ, డిజోబీడియన్స్ కానీ, లేకుంటే అన్బిలీఫ్నెస్ ఏమైనా మనలో ఉన్నాయో ఒక్కొక్కసారి మనల్ని స్వపరీక్ష చేసుకోవాలి. దేవుడు అంటున్నారు, ఒకవేళ అవి ఉంటే ఇంకా గతించిన కాలమే చాలును. ద్వితీయోపదేశకాండము 2:2 అమ్మగారు చదివిన విధంగా ఇంకా చాలు. ఇంకా ఒకవేళ మనలో ఏదైనా అవలక్షణము, దేవునికి అయిష్టమైనది ఏమన్నా ఉంటే ఇంకా చాలు. ఈ మన్యం చుట్టూ మీరు 40 సంవత్సరాలు తిరిగినారు, ఇంకా మీరు నన్ను కూడా గుర్తు ఎరగలేదు, అయినా ఇంకా చాలు, మీరు నన్ను ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోండి, నా వైపు తిరగండి, మీ యొక్క చెడ్డ క్రియలు మానుకోండి, ఇక చాలు అని దేవుడు, ఈ తిరిగిన కాలం ఇక చాలును అని దేవుడు అంటున్నాడు. మనం కూడా ఒక్కొక్కసారి దారి తప్పిపోతూ ఉంటాం, మన సొంత ఆలోచనలు పెట్టుకొని నడుస్తూ ఉంటాం, దేవుని ఆలోచనలను పక్కన పెట్టేసి మన సొంత ఆలోచనలు ముందు పెట్టుకొని సాగుతూ ఉంటాం. అప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మన సొంత ఆలోచనలకు చాలు, ఇంకా వద్దు, దేవుడు ఉద్దేశించిన మార్గంలో నడవాలి. మారు మనసు, రక్షణ
రూపాంతర అనుభవం మనకు ఉన్నదా అని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఇంకా మారు మనసు లేని అనుభవంలో ఉంటే, రక్షణ లేని అనుభవంలో ఉంటే, మన మనస్సు పైకి పైకి భక్తిపరులాగా ఉంటూ అంతరంగంలో దేవునికి దూరంగా ఉన్నవారమా అని ఒకసారి పరీక్ష చేసుకొని మన దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుడు ఏం కోరుకుంటాడంటే మనలో ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఎదుగుదల కోరుకుంటారు. మనం అక్కడక్కడే ఉంటే, అంటే ఉన్న ప్లేస్లోనే ఉన్నామంటే దేవునికి అది ఇష్టం ఉండదు. మనలో ఖచ్చితంగా ఎదుగుదల ఉండాలా. అది ఏ ఎదుగుదల అంటే మనం శారీరకంగా ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి, సామాజికంగా, నైతికంగా అన్ని విధాలుగా దేవుడు మనల్లో ఒక గ్రోత్ చూడాలని దేవుడు అనుకుంటుంటాడు. కానీ ఆ భక్తి పరిశుద్ధతలో మనకు ఈ లోకపరంగా కొన్ని విషయాల్లో మనము కొంచెం డెవలప్మెంట్ అయ్యి ఉన్నాం. కానీ భక్తి, విశ్వాసము, పరిశుద్ధతలో మనకి ఇంకా ఏమన్నా ఎదుగుదల లేకుండా ఉందా? మరుగుజ్జుతనం ఏమన్నా ఉందా? ఒకసారి ఆలోచించాలి. ఏ బిడ్డలకైనా మరుగుజ్జుతనం ఉంటే తల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే నా బిడ్డ ఇంకా అందరి పిల్లల్లాగా డెవలప్ కాలేదే, అందరి పిల్లల్లాగా పైకి రాలేదే అని తన తల్లి కానీ తండ్రి కానీ బాధపడుతూ ఉంటాడు. అలానే మన పరలోకపు తండ్రి కూడా మన భక్తి, విశ్వాసము, పరిశుద్ధతలో డెవలప్మెంట్, మన గ్రోత్ లేకపోతే, ఎదుగుదల లేకపోతే దేవుడు మనల్ని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. కాబట్టి మనలో అక్కడక్కడే తిరిగితే ఇంకా మన గ్రోత్ ఉండదు. కాబట్టి ఆ ప్రదేశం నుంచి విడిచి మనం కానాను దేశంలో చేరాలంటే ఖచ్చితంగా మనలో ఎదుగుదల ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనములు చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-2. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోని మిమ్మను పెంచితిని, కానీ అన్నముతో మిమ్మను పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులైనటు వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? ఈ వాక్యం ఆనాటి కాలంలో కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు వారు రాసి ఉన్నారు. కానీ ఈ యొక్క పత్రికలన్నీ కూడా మనం కూడా చదువుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి లోటుపాట్లను ఒక అద్దంలాగా సరిచేస్తున్నటువంటి వాక్యం అది. మనల్ని మనం సరి చేసుకోవాలి, మనం గ్రహించుకోవాలన్నమాట. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నాడంటే, ఇంతకుముందు కాలంటే ఆత్మ సంబంధమైన మనుషులు కాదు, ఇంకా మనం ఒకవేళ ఇంకా ఈ లోకంలో ఉంటే మీరు శరీర సంబంధులైన మనుషులే, క్రీస్తునందు పసిబిడ్డలే. క్రీస్తునందు ఉన్నాం, దేవుని యందు ఉన్నాం, కానీ ఎలా ఉన్నాం? పసిబిడ్డల్లాగానే ఉన్నాం. పసిబిడ్డలు అంటే చిన్న పిల్లలు అన్నమాట. ఆ చిన్న పిల్లలాగానే ఉన్నాం. అంటే చిన్నపిల్లలతో మనం చాలా ఎలా మాట్లాడతామంటే వాళ్ళు ఏదైనా నమ్మేస్తారు. మనం కూడా పసిబిడ్డల లెక్క ఏదైనా నమ్మే స్వభావము అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే పసిబిడ్డల స్వభావం ఉండాలి అంటున్నాడు. కానీ ఆ పసిబిడ్డల స్వభావం అంటే మనలో గ్రోత్ లేకుండా ఉండడం అని కాదు. కానీ ఇక్కడ ఇంకా అప్పటిలో బలము చాలదంటున్నందున పాలతోని మిమ్మల్ని పెంచితే కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. అంటే ఇంకా మనము ఈ యొక్క ఆధ్యాత్మికంలో ఇంకా ఎదగలేదు అనేటువంటి విషయాలు కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు ఇంకా బలహీనులై ఉన్నారు, ఇంకా మీరు ఈ లోక సంబంధంగా ఉన్నారు, ఇంకా మీకు అన్నం పెట్టలేదు. అన్నం పెడితేనే కదా శక్తి, బలము, ఆరోగ్యం వచ్చి బాగా ఎదుగుదల ఉండేది. మీరు ఇంకా పాలతోనే పోషిస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మనల్ని మనం ఒకసారి గమనించుకున్నట్లయితే మనం కూడా ఇంకా మనల్ని దేవుడు పాలతోనే పోషిస్తున్నాడా? ఇంకా మనం అన్నం అంటే దేవుని వాక్యము ఒక మనకు ఎలా ఉంటుందంటే, అది నీ వాక్యం నన్ను బ్రతికించదంటే అది ఒక ఆహారం అది ఇంకా మనం భుజించినప్పుడు మనకు ఆధ్యాత్మికమైన ఎదుగుదల ఉంటుంది. ఆత్మీయపరమైనటువంటి బిడ్డలుగా మనము మారిపోతాం అన్నమాట. ఈ లోకంలో ఉంటే శరీర సంబంధమైన మనుషులే అని అపోస్తలుడైన పౌలు మనకు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి ఇదే పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం గమనించినట్లయితే, వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి.
జనులు తింటుకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. దేవుడు మనకి మన యొక్క పితరులలాగా ఉండకూడదు. ఇవి మనకి వాక్యంలో ఉన్నటువంటి మనకు దృష్టాంతములుగా ఉన్నాయి, అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా ఉన్నాయి. అవి వాళ్ళు చేసినారు, మనం చేయకూడదు. వాళ్ళు ఏవైతే చెడు చేసినారో మనం చెడు చేయకూడదు. వాళ్ళు ఏవైతే మంచి చేస్తున్నారో వాటిని మంచిని మనము చేయాలి అని మనకు దృష్టాంతములుగా ఈ పరిశుద్ధ లేఖనాలలో దేవుడు రాసి ఉంచినాడు అనమాట. అన్ని పరిశుద్ధ లేఖనాలన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాలన్నిటినీ దేవుడు తన యొక్క బిడ్డల ద్వారా ఈ సంగతులను రాసి ఉంచినారు. చాలా మంది దీన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నారు వివిధ భాషలలో, చివరికి తెలుగులో కూడా తర్జుమా చేయబడింది. ఎందుకంటే ఇవన్నీ కూడా మన యొక్క జీవన విధానమునకు మనం ఎలా ముందుకు సాగాలో, మనం ఏటిని ఆశించాలో వేటిని ఆశించకూడదో, మన జీవన ప్రమాణమును పెంచుకున్నట్టుకు ఈ యొక్క వాక్యమును మనకు ఒక కొలమానములుగా ఉన్నదని మనము గ్రహించుకోవాలి. వాళ్ళు ఈ సంగతులు చేశారు. ఇంతకుముందు వాళ్ళు లోబడిన ప్రజలుగా ఉన్నారు, మనం అలా ఉండకూడదు. వాళ్ళు అవిశ్వాసులుగా ఉన్నారు, మనం అలాగనే ఉండకూడదు. నిజంగా మనం ఆలోచన చేస్తే వాళ్ళు ఇజ్రాయేలు ఐగుప్తు నుంచి వాళ్ళు వచ్చినారు. ఎలా వచ్చినారంటే వాళ్ళు కేవలము శారీరకంగా మాత్రమే బయటకు వచ్చినారు, కానీ వారి యొక్క ఆలోచనలు కూడా, వారి యొక్క ఆహారపు అలవాట్లు కూడా, వారి మనసు అంతా కూడా ఆ యొక్క ఐగుప్తులోనే ఉన్నదని మనము గ్రహించాలి. ఎందుకంటే వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఏమంటారంటే మోషేతో, మాకు అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చినావా అంటాడు. మళ్ళీ ఏమంటారు, అక్కడ మాకు ఉల్లి ఉన్నాయి, అక్కడ మాకు కీరకాయలు ఉన్నాయని ఆహారపు, అంటే ఈ శారీరక సంబంధమైనవి ఆలోచన చేస్తున్నారు, కానీ వాళ్ళొక ఆత్మీయమైనటువంటి జీవితం లేకుంటే ఒక మంచి ప్రదేశంలోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దేవుడు మమ్మల్ని 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు విడిపించి మమ్మల్ని ఒక స్వతంత్రులుగా చేసి ఒక మంచి దేశాన్ని మాకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయాలు మరిచి వారి యొక్క ఈ లోకంలోనే వాళ్ళు ఈ శారీరకంగానే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అందుకే వారు ఆలోచనలన్నీ కూడా పాపపు ఆలోచనలే. మనము ఒక చిన్న పాట పాడుకుందాం. ఇది సియోను పాటలు సంతోషముగా అనే దానిలో, ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబాడించి, ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబాడించి, పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి, పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము. నిజముగా ఐగుప్తులో వాళ్ళ ఆశలన్నీ కూడా ఇంకా అక్కడే ఉన్నాయి. మనము మనం ఈ భూలోకంలో ఉన్నటువంటి ఆశలన్నీ విడిచి మనము ఎక్కడికి వెళ్ళాలంటే మన యొక్క స్వస్థలం, మన యొక్క ప్రదేశము ఆయన సియోను అనగా పరలోక రాజ్యం వెళ్ళాలి. మనకు అక్కడ చేరాలంటే ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, కష్టములు, రోగములు, క్రీస్తు కోసం నిలబడినప్పుడు కూడా మనకు శ్రమలు రావచ్చును. వాటన్నిటిని మనము ఓర్చుకొని నిలబడినప్పుడు మాత్రమే మనము ఆ రాజ్యమునికి వెళ్ళుదామని జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనం గమనించినట్లయితే, నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనం గమనించినట్లయితే, కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగవచ్చి ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారిని విడిపించడానికి దిగివచ్చి ఉన్నాడంట. ఎందుకంటే ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. మనం ఒకసారి అనుకుంటాం చర్చిలో యేసయ్య సన్నిధిలో కొంతమంది, నేను కూడా కొంతమంది ఏం చేస్తామంటే
ఆ పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినప్పుడు కానీ, లేకుంటే బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఆ యొక్క స్థలంను ముద్దు పెట్టుకుంటారనమాట. కొంతమంది ఏమబ్బా వీళ్ళు ఇక్కడ ఇలా చేస్తున్నారు, కానీ వాళ్ళకు కొంతమందికి తెలియదు అది ఏమంటే, ఆకాశం నా సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అంటే ఆయన పాదమును మనం ముద్దు పెట్టుకున్నట్టే. ఆయన సన్నిధిలో మనము మోకరిల్లి ప్రార్థించి మనం ముద్దు పెట్టుకుంటే, యేసయ్య పాదం ముద్దు పెట్టుకున్నట్లే ఆయన మన కోసమే దిగివచ్చి ఉన్నాడంట. ఎందుకంటే మనల్ని ఈ లోకంలో ఏదైతే సాతాను బంధకాల్లో ఉన్నామో వాటన్నిటి నుంచి విడిపించడానికి దేవుడు పరమాత్ముడైన దేవుడు మన కోసము దిగి వచ్చినాడు. అప్పుడు వారిని ఐగుప్తు నుంచి విడిపించడానికి దిగి వచ్చున్నాడు. మనం పాపంలో ఉన్నప్పుడు మనల్ని విడిపించడానికి, మన రక్షణ మార్గం సిద్ధపరచడానికి ఆయన దిగి వచ్చి కుమారుడై పసిబాలునిగా ఈ లోకంలో జీవించి రక్షణ మనకు అనుగ్రహించి ఆ యొక్క మార్గమును, ఆ విశాలమైన మార్గమును మనము ఎంచుకోనకుండా ఇరుకు మార్గంలో ప్రవేశించినప్పుడు తర్వాత ఆ పరలోక రాజ్యం చేరడానికి దేవుడు మన కోసం వచ్చినాడని మనము జ్ఞాపకం చేసుకోనాలి. ఒక్కోసారి మన జీవితాలు ఎట్లుంటాయంటే, ఒక అడుగు ముందుకేస్తాం, బాగా ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుకుంటాం, ఇలాంటి హోల్ నైట్ ప్రేయర్స్ కానీ, లేకపోతే ఏదైనా ఒక రివైవల్ మీటింగ్ కానీ, లేకపోతే ఒక రోజు బాగా దేవుళ్ళో గడిపినప్పుడు ఒక అడుగు ముందుకేస్తాం, ఈ రోజు నుంచి నేను ఇలా ఉండాలా, ఇట్లా ఉంటాను, ఇలా ముందుకు సాగాలని. కానీ కొన్ని రోజులు, 2-3 రోజుల తర్వాత, ఆఫ్టర్ 1 వీక్ లేకుంటే ఒక 10 days తర్వాత, 1 month తర్వాత ఒక అడుగు ముందుకేస్తాం. కానీ మన యొక్క జీవితాలు ఎట్లా ఉంటాయంటే 100 అడుగులు వెనక్కి వెళ్ళిపోతాం అన్నమాట. ఒక అడుగు ముందుకేస్తాం, 100 అడుగులు వెనక్కిపోతుంటాం. అలా ఉన్నప్పుడు దేవునికి ఇష్టం లేదు. దేవుడు మనకి మార్గం లేని చోట కూడా మార్గాన్ని మనకు తెరుస్తాడు అనేటువంటి ఆ విశ్వాసంతో ఉండాలి. నిజంగా మనం ఎందుకు 100 అడుగులు వెనకేస్తామంటే, ఇంకా నా జీవితంలో అద్భుతాలు జరగలేదే, ఇంకా నాకేం జరగలేదే అనేటువంటి అవిశ్వాసంతో వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి, గాడ్ విల్ మేక్ ఏ వే వేర్ డస్ నాట్ సీ ఏ వే. మనకు ఆ మార్గం కనబడదు, కానీ ఆ మార్గంని దేవుడు మనల్ని నడిపిస్తాడు. మార్గంను ఆయనని ఏర్పరిచి మార్గంను తనే తయారు చేసి మనల్ని నడిపిస్తాడు. మార్గం లేని ప్రదేశంలో కూడా దాన్ని తయారు చేయగల శక్తి దేవునికి ఉంది. అటువంటి బలమైన దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు. నిజంగా మనకు మంచి ఎగ్జాంపుల్ ఏమంటే, ఎర్ర సముద్రంలో వాళ్ళు పోవడానికి దారే లేదు, కానీ అటువంటి సమయంలో దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి మార్గాన్ని ఏర్పరిచి వాళ్ళను శత్రువుల దాడి చేతులను తప్పించి వారిని ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్ళాడు. కాబట్టి మనకు మార్గం లేదు అని మనం వెనక్కి వెళ్ళకూడదు అనమాట. ఒక అడుగు కాదు, రోజుకు మనం అడుగులు ముందుకేస్తూనే ఉండాలి. వెనక్కి వేయకూడదు. మనం ఒకసారి గమనించినట్లయితే ఏస్కేలు కూడా కొన్ని మాటలు చెప్పి ఉన్నాడు, చూద్దాము. ఏస్కేలు గ్రంథము 44వ అధ్యాయము, ఏస్కేలు గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనం. ఏస్కేలు గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనము మనము గమనించినట్లయితే, తిరుగుబాటు చే ఇశ్రాయేలు ఈ మాట ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదనగా, ఇశ్రాయేలారా, ఇది వరకు మీరు చేసిన హేయ క్రియలన్నీ చాలును. మన టాపిక్ వచ్చేసి ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 2వ వచనంలో, ఇంకా మీరు మన్యం చుట్టూ తిరిగిన కాలం ఇక చాలును. అలానే ఇక్కడ ఏస్కేలు కూడా ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి ఏమని చెప్తున్నాడంటే, ఇంకా ఇశ్రాయేలారా, ఇది వరకు మీరు చేసిన హేయ క్రియలన్నీ చాలును, ఇంకా ఫుల్ స్టాప్. ఇంకా చాలు అంటే వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలా. ఇంకా మనం ఏదైనా ఇప్పుడు కూడా హేయ క్రియలు అంటే దేవునికి అవిశ్వాసమైనటువంటి, దేవునికి అయిష్టమైనటివి, చేయవద్దనటివి ఏమైనా మన జీవితంలో అసహ్యమైనటివి ఏమైనా ఉన్నాయా? వాటిలో ఏమన్నా ఉంటే దేవుడు వాటిని ఇంకా చాలు అంటున్నాడు. ఇంకా చాలు అన్నప్పుడు వాటిని మానుకోవాలి. ఒక్కొక్కసారి కొంతమంది ఏమంటారంటే, ఇవి నిజముగా ఇవి చెయ్యొద్దని ఎక్కడన్నా రాసి ఉందా అని మనల్ని ఒక హేతుబద్ధమైనటువంటి ప్రశ్న అడుగుతూ ఉంటారు. కానీ దేవుడు బైబిల్లో కొన్ని మాటలు సెలవిచ్చినాడు. హేయమైనటివి, అసహ్యమైనటివి కొన్ని ఉన్నాయి, వాటిని చెయ్యొద్దు అంటున్నాడు. అంటే మనము డైరెక్ట్గా లేకపోయినా హేయమైనటివి, అసహ్యమైనటివి, దేవునికి అయిష్టమైనటివి ఏవో తెలుసుకొని అవి చేయకుండా మనము మానుకోవాలి. మనము ఇవన్నీ ఒక్కోసారి కొంతమంది ఏం చేస్తారంటే, దేవుని యొక్క దీర్ఘశాంతం ఆయనకుంది, ఆయనకు దయాళత్వం ఉంది, అవన్నీ మనకుండాలా. మనము దేవునే పరీక్షిస్తుంటాం, ఈ దీర్ఘశాంతం దేవునికి ఉందా? ఇంకా ఈ లోకంలో జీవించి ఇంకా కొన్ని హేతుబద్ధమైన ప్రశ్నలు అడుగుతూ, ఇంకా బైబిల్లో నిజంగా ఇది రాయబడి ఉందా, నేను ఇలా
సినిమాలు చూడకూడదని, లేకుంటే సీరియల్స్ చూడకూడదని, ఈ పాపం చేయొద్దని బైబిల్లో ఎక్కడైనా ఉందా అని హేతుబద్ధమైన ప్రశ్నలు కొంతమంది అడుగుతూ ఉంటారు. దేవుని యొక్క దీర్ఘశాంతమును పరీక్షిస్తున్నామా అని నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే చూద్దాము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథము పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము నుంచి 19వ వచనం చూసినట్లయితే, యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7ను ఆయనకు హేయములు. అవేమనగా అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేటుకు త్వరపడి పరుగులెత్తి పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేవు, అయిష్టమైనవి, లేకుంటే హేయమైనవి అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఇవి మనము చేయకూడదు. ఒక్కొక్కసారి మనం ఈ మొత్తం ఇక్కడ గమనించినట్లయితే 7 ఉన్నాయండి. ఇది 7ను ఆయనకి హేయం. దేవుడు లెక్క తప్పడండి. మీరు ఒక్కోసారి అహంకార దృష్టి 1, కళ్ళలాడు నాలుక 2, నిరపరాధులు చంపు చేతులు 3, దుర్యాలోచన యోచించు హృదయం 4, కీడు చేటుకు త్వరపడి పరుగులెత్తి పాదములు 5, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యములు 6, 7వది అన్నదములలో జగును పుట్టించువాడును. ఈ 7 దేవునికి అయిష్టమైనటివి, హేయములు. ఈ 7 లక్షణాలు మనలో ఏమన్నా ఉన్నాయా? లేని వాటిని ఉన్నట్లు చెప్పడం కానీ, అన్నదమ్ములలో, అక్కాచెలలో, లేకుంటే బంధువులలో మనకు ఏదైనా లేని వాటిని కల్పించి జగడములు పుట్టించే వారిలాగా ఉంటున్నామా? అహంకార దృష్టి, పైకి మంచివారుగా ఉంటూ, వేషధారణతో ఉంటూ, లోపల అంతరంగములో దేవునికి దూరంగా ఉంటూ, కళ్ళల్లాడు నాలుక అంటే అనవసరంగా మాట్లాడుతూ, ఆ కళ్ళబుల్లి మాటలు చెబుతూ, ఇలా మళ్ళీ కథలు చెప్పుకుంటూ ఉన్నటువంటి నాలుకలాగా ఉంటున్నామా? నిరపరాధులు చంపు చేతులను. ఈ నిజంగా ఈ మాట నాకు ఒకసారి ఈ కాలంలో చాలా సేవకులను కోల్పోతూ ఉన్నాం. నిరపరాధులు చాలా మంచి సేవకులు, వారి యొక్క జీవితాలు చూసినట్లయితే కొంతమంది జీవితాలు చాలా మంది వారిని చంపివేసినట్లుగా చూస్తున్నాం. అలాంటి చేతులు దేవునికి హేయమైనటివి. దుర్యాలోచన యోచించు హృదయము. దుర్యాలోచనలు అంటే అబద్ధపు ఆలోచనలు, లేకుంటే చెడ్డ ఆలోచనలు మన హృదయంలో ఉండకూడదు. అటువంటివి మనం ప్రేరేపించేటు కూడా మనం వాటి దగ్గర కూడా ఉండకూడదు. కీడు చేటుకు పరిగెత్తు పాదములు. ఏదైనా ఒక మంచి చేయాలంటే మనం ముందుకు వెళ్ళాలి, కానీ చీడుకు చేయడానికి మనం ముందుకు వెళ్ళకూడదు అన్నమాట. అటువంటి మంచి విషయాలు ఇక్కడ ఏవైతే చేయకూడదన్నాయో మనం ఖచ్చితంగా చేయకూడదు. మనము దేవుని యొక్క దీర్ఘశాంతమును పరీక్షించే వారిలాగా ఉన్నామా? అబద్ధములాడు పెదవులు కూడా దేవునికి హేయములు అనే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనంలో చూస్తున్నాం. కాబట్టి అబద్ధములు కూడా మనం ఆడకూడదు. మన పితరులు నడిచినట్లు మనం ఈ లోకపరంగా నడవకూడదు. దేవుని యొక్క గద్దింపునకు విని మనం తిరగాలి అని సామెతల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనంలో రాయబడి ఉంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనంలో ఎట్లనగా, జ్ఞానం లేని వారలా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండవరుదురు? అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయొచ్చు ఆనందింతురు? బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు? నా గద్దింపు విని తిరుగుడి, అప్పుడు నా ఆత్మ మీ మీద కుమ్మరించుదును, దేవుని ఉపదేశమును మీకు తెలిపేదను. నిజముగా దేవుని ఉపదేశం వినడానికి దేవుడు మనకు మంచి సమయం ఇచ్చినాడు. మన మీద ఆత్మను కుమ్మరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క గద్దింపు మాటలు విని మనము ఆయన వైపు తిరిగినామనుకోండి, దేవుడు మన పైన తన ఆత్మను మనకు కుమ్మరిస్తారనమాట. దేవుని గద్దింపును మనం అలక్ష్యం చేయకూడదు. దేవుని యొక్క గద్దింపు ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యమని దేవుడు చెప్పినప్పుడు వాటిని మనం అలక్ష్య పెట్టకూడదు అనమాట. ఖచ్చితంగా మనం లక్ష్య పెట్టి వాటి దేవుడు ఏ విధంగా చెప్పినాడో దేవుడు ఆ విధంగా మనం చేయాలి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనంలో ఏముందనంటే, మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. దేవుని గద్దింపునకు, లేకపోతే మనము ఈ లోకపు తల్లిదండ్రులకు, లేకపోతే మనకి ఈ లోకంలో కేటాయించిన పెద్ద మనుషులకు మనం లోబడినట్లయితే మనం బుద్ధిమంతులం అవుతాం. మనం తిరస్కరించినట్లయితే మనం మూఢులు. ఈ విషయాలు మనకు సామెతల గ్రంథంలో సొలొమోను జ్ఞానిగా రాసి ఉన్నాడు. ఒక దేవుడు గద్దించున్నాడు, ఇంకా చాలు, పాత జీవితం చాలు, ఇంకా దేవుని వైపు తిరగండి, మనం ఈ లోకంలో ఉన్నటువంటి అలవాట్లు ఇక చాలు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాం. చివరిగా మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము
పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనంలో గమనించినట్లయితే, అపోస్తలుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనం చూసినట్లయితే, క్రీస్తు శరీరమందు శ్రమపడని గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునడి. శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరమందు జీవించిన మిగిలిన కాలము ఇక మీదట మనుజాశులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారమునే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియో లేక ఉండుము. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేతగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టం నెరవేర్చుటను గతించిన కాలమే చాలును. గతించిన కాలం చాలము అంటే ఈ యొక్క పైన లక్షణాలు ఏమైనా మనలో ఉన్నాయేమో, పోకిరి చేష్టలు కానీ, దురాశలు కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, మద్యపానం కానీ, కొంతమంది మద్యపానం చేయరు కానీ త్రాగుబోతుల విందులకు వెళతారంట. అది కూడా దేవుడు తప్పు. అల్లరి ఆటపాటలు తప్పు. చేయతగ్గని విగ్రహ పూజలు. కొంతమంది విగ్రహ పూజలు అంటే మనం ఏదో ఒక బొమ్మను తీసుకొని విగ్రహ పూజ చేసినట్లే. కానీ ఈ మధ్య నన్ను అంటుంది ఒక ఆమె, అమ్మ మీరు వెళ్ళి అక్కడ ఒక ప్రదేశానికి వెళ్ళి ఈ పని చేయొచ్చు కదా అని చెప్తున్నారు. అమ్మ అదొక రకమైన విగ్రహ పూజ అమ్మ, అలా మనము చేయకూడదు. మన విగ్రహ పూజలు చేయకూడదు. చేతులకు కానీ కాళ్ళకు కానీ బొట్లు పెట్టుకోవడం కానీ, లేకపోతే ఆ నల్ల త్రాళ్ళు వేసుకోవడం కానీ, ఇంకా కొన్ని దేవునికి అయిష్టమైనటువంటి పనులు, అవి కూడా విగ్రహ పూజలే. అన్ని జనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. ఇంకా మనం ఏం చేస్తామంటే, కొన్ని పార్టీస్ మనకి ఇష్టం ఉండదు కానీ మన ఫ్రెండ్స్కి ఇష్టం కదా, అట్లనే వాళ్ళతో పాటు పోదాంలే, వాళ్ళు నడిచినట్లే మనం నడుచుకుందాంలే అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. ఇంకా ఇంతకుముందు ఇవన్నీ ప్రకారం చేసినావు, అన్ని అన్యజనులు వాటిని నీ ఫ్రెండ్స్ అనో లేకపోతే అవి చేయవలసిన సమయం వచ్చిందనో చేసినావు, కానీ గతించిన కాలమే చాలు. ఇంకా మనము క్రీస్తును మన శరీరంలో ఆయన మనస్సును మనం కలిగి ఉండి, ఆయన ఒకవేళ ఇవన్నీ మనం మంచిగా చేస్తూ ఇవన్నీ లేకుండా మంచిగా ఉన్నా కూడా మనకు కొన్ని శ్రమలు వస్తాయి. క్రీస్తు అప్పుడు మనకు మా దేవుడంటే శరీరం. మనం 2వ వచనంలో చూసినట్లయితే, మీరును క్రీస్తు మనసు కలిగి ఉండాలి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలం ఇక మీదట మనుజాశను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారమునే నడుచుకున్నట్లు పాపముతో జోలిక నేమియు ఉండకము. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మనస్సును మనము కలిగి ఉండాలి. పాతవన్నీ గతించిపోయాను, ఇంకా ఇదిగో సమస్తము కొత్తవాయనటువంటి విషయము దేవుడు మనకు సెలవిస్తున్నాం. మనం ప్రతి నూతన సంవత్సరంలో ఈ వాగ్దానం తీసుకుంటూ ఉంటాం, ఈ మాటలు వింటూనే ఉంటున్నాం. కాబట్టి ఇంకా ఒకవేళ మనలో ఏమన్నా చిన్నటువంటి మిస్టేక్స్, ఏవైనా ఐగుప్తులో ఉన్నటువంటి ఆలోచనలు కానీ, ఇహలోకపు ఆలోచనలు కానీ, మన హృదయంలో ఏమన్నా కొంచెం మోసం కానీ కపటం కానీ ఉందా, లేకపోతే దేవునికి మన హృదయం దూరంగా ఉందా, దేవుని శక్తి పైన మనం ఆధారపడటం లేదా, మన అంతరంగంలో దుష్ట స్వభావం ఏమైనా ఉందా, అంతరంగంలో పైకి మంచివారంగా ఉండి అంతరంగంలో ఏమైనా మోస హృదయం మనలో ఉందా, అవన్నీ మనం ఆలోచన చేసుకొని ఇంకా ఐగుప్తు ఆశలన్నీ మనం విడిచినట్లుగా మనం ఈ లోకపు ఆశలన్నీ విడిచి కూడా దేవుని యొక్క మనస్సును, ఆయన మనస్సును, క్రీస్తు యేసు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి అలాంటి మంచి మనస్సు మనకు కావాలి. ఒకవేళ ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే ఇంకా గతించిన కాలమే చాలు, ఇంకా ఫుల్ స్టాప్ పెడదాం. దేవునికి దగ్గరమై ఆ పరలోక రాజ్యంలో చేరుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించి నడిపించును గాక. ఆమేన్. మహోన్నతుడా దేవానికి స్తోత్రం, నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రోజు నేను నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నిజముగా నేను గతించిన కాలమే ఇక చాలును. నేను మోసంతో చేసినటువంటి పనులకు కానీ, ఇహలోకపు ఆశలను నేను అనుసరించిన వాటికి కానీ ప్రభా తండ్రి, నేను ఇటువంటి వాటికి నేను ఇంకా చాలు అని సెలవిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రం. అలా కూడా నీకు అవిధేయతగా ఏమైనా ఇంకా చిన్న మిస్టేక్స్ ఏమన్నా చేస్తున్నామేమో, మా ఆలోచనలో కానీ మా తలంపులో కానీ ప్రభా, పరిశుద్ధతలు లేకుండా విషయంలో కానీ, భక్తి జీవితంలో కానీ అయ్యా నైనా నేను మహిమపరిచే విధానంలో కానీ మా జీవితాల్లో ఏమైనా తప్పులు లోటుపాట్లు దయతో క్షమించమని పరిపూర్ణమైన
నేను అతని జీవితం పరిశుద్ధత జీవితం కలిగింటి నేను నీ మనసును మేము కలిగి ఉండి అయ్యా నీలో రూపాంతరం పొంది ప్రభా ఈ యొక్క మీరు మాకు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక రాజ్యం చేరున్నట్లు ఆయన ఆనాడు ఆ ప్రజలు ప్రభా ఐగుప్తు నుంచి కనానుకు చేరినట్లు మేము కూడా ఈ లోక యాత్రికులుగా ఉంటున్నాం. మేము కూడా విశ్వాస ప్రయాణంలో ఉంటున్నాం. మా విశ్వాస ప్రయాణంలో ఎదురేటువంటి ప్రతి కష్టంలో ఇబ్బందిలో మాకు సహాయం చేసి అయ్యా తండ్రి మా నావలో మీరుండి నడిపించమని నీ రాజ్యంలోకి మనందరినీ చేర్చుకోమని విశ్వాసంలో బలపరచమని ఇచ్చిన సహవాసం బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటూ నేను అతని గూగుల్ మీట్లో నేను పాల్గొని ఇంతవరకు అయ్యా తండ్రి వారి యొక్క విజ్ఞాపనల చేత నీకు మొరపెట్టిన విధానం బట్టి కొందనాలు చెల్లించుకుంటూ నిద్ర లేకుండా ప్రభా అయ్యా నీకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీరు చూస్తూ ఉన్నారు కనుక నేను తగిన ప్రతిఫలం మీరు ఇస్తారని నమ్ముతూ మమ్మల్ని మా కుటుంబాలు నేను అతని సహవాసం ఆశీర్వదించమని నజరైనటువంటి యేసుక్రీస్తు నామములో నిన్ను అడిగి బ్రతిమాలుకొని పొంది ఉన్నాను మా తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ. ఆమేన్. ముని విజ్ఞాపన ప్రార్థన. సునీత అదే ఇందాక చెప్పినా కదా ముని, వారికి పిహెచ్డి అప్లై చేస్తాం అనమాట. ట్రిపుల్ ఐటీడీఎంలో 4th ఇంటర్వ్యూ ఉంది పెద్దవాడు. కాబట్టి పొలం ఎన్ఓసి కొరకు ఇంటి పైన ఇంటి విషయంలో నా విజ్ఞాపన. ఇది మా కుక్క బయట ఒకటే అరచడం స్టార్ట్ చేసింది. డిస్టర్బెన్స్ ఉంటారేమో ఏమన్నాని. పర్వాలేదు. సౌండ్ వినపడుతుంది. వినపడుతుంది. అవును. ఆ, మరి ఆ గుర్క వచ్చి కొంచెం గేటు కొట్టిపోయినాడు. అప్పటి నుంచి స్టార్ట్ చేసింది. ఆహా. అరుస్తూనే ఉంది. విజ్ఞాపన ఉండనీలే ఉండనీలే డిస్టర్బెన్స్ ఏం కాదు. అప్పుడప్పుడు వస్తుందిలే ముని, ఓకే. కంటిన్యూస్గా ఏం రావడం లేదు. సరే సరే సరే. ఓకే. అమ్మా ఆ, సబిత కోసం ప్రేర్ చేయండి. ఆ, సబిత ఓకే అక్క. ఎస్తేర్ అక్క కూడా ఎవరినో చెప్పినారక్క. కరుణతో మాట్లాడుతుంది. అబ్బాయి కోసం కూడా అప్లై చేయండి. వాడికి నిన్న ఒక ఇంటర్వ్యూ అయింది, నిన్న మొన్న. సరే అక్క. అది చాలా పాజిటివ్ గా ఫీల్ అవుతున్నాడు, చూస్తాం. ఓకే అక్క. ఎస్తేర్ అక్క కూడా ఏదో చెప్పారక్క ఇందాక. అక్క మనీష్ మామ అది కోర్టుది ఆ, చెప్పినారు. ఓకే ఓకే సునీత. చిన్నమ్మ చెప్పింది ఆ, పిల్లల మ్యారేజ్ కోసం. సరే సునీత. ఆ, ప్రార్థించుకుందాము. సర్వోన్నతుడా, స్తుతిమంతుడా, స్తోత్రార్హుడా, వందనాలయ్యా. మా రాజా, మా ప్రభువ, స్తుతిమంతుడా, స్తోత్రార్హుడా, వందనాలు. అద్భుతకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు దేవ, సర్వోన్నతుడగు తండ్రి, మీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. మా ప్రభువ, మా నాయన, మా రక్షక, మా తండ్రి, ఈ దినమున ప్రభువ యేసయ్య, ఈ రాత్రి సమయంన ఆన్లైన్ ట్రేడ్ చేసుకోవడానికి నాయన మీరు ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి, సమయమును బట్టి నాయన మీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. నాయన పాటలతో నిన్ను స్తుతించడానికి, వాక్యం చదువుకోవడానికి నాయన మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మరి 10 గంటల సమయం నుంచి నాయన ఈ 2 గంటల సమయం వరకు కూడా నాయన మీ నీడలో, మీ కృపలో నాయన మమ్మల్ని నడిపించినటువంటి విధానం బట్టి మీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇంకా సమయం ముందుగా ఉండగా ప్రభువా, ఆ సమయాన్ని అంతటినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. ఇంకా నాయన 4 గంటల వరకు కూడా నాయన ఎటువంటి సాతాని శోధనలు, నిద్ర భయములు లేకుండా ప్రభువా మమ్మల్ని అందరినీ నాయన ఈ ఆరాధనలో ప్రభువా మమ్మల్ని నడిపించమని వేడుకొనుచున్నాము తండ్రి. మా ప్రభువా, మా నాయన, మా రక్షక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దీవారాత్రములు ధ్యానించువాడు దండ్రుడు సెలవిచ్చిన గొప్ప దేవా. మీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ ఆల్ నైట్ ప్రేయర్ ను నాయన ఈ రాత్రి సమయంలో నాయన మేము జరుపుకోవడానికి నాయన మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. చెప్పినటువంటి వాక్యములను ప్రభువా యేసయ్య, ధ్యానించుకున్నటువంటి నాయన పాఠములను ప్రభువా యేసయ్య
మా హృదయమైన పలకల మీద వ్రాసుకొని ప్రభా యేసయ్య వాక్యానుసారమైన జీవితం జీవించడానికి మీరే సహాయం దయచేయమని వేడుకొనుచున్నాము ప్రభా. యేసయ్య సర్వోన్నతుడ స్తుతిమంతుడ స్తోత్రార్హుడ వందనాలు ప్రభా. మా సిఎస్ఐ సంఘంలో జరుగుతున్నటువంటి నాయన అభివృద్ధి కార్యక్రమములను ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాము ప్రభా. ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో ప్రభా ఆది అంతం మీరే ఉండి నడిపించమని వేడుకొనుచున్నాము. జరగవలసినటువంటి కార్యక్రమాలు నాయన సకాలంలో పూర్తి కావడానికి మీరే సహాయం దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. మా ప్రభు మా నాయన యేసయ్య బిషప్ గారిని దీవించండి నాయన. బిషప్ అమ్మని దీవించండి ప్రవ్వా. ఆయురారోగ్యాలతో నింపమని వేడుకొనుచున్నాము ప్రవ్వా. నీ సేవలో బహుగా వాడుకొనమని సహాయం దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. సంఘంలో ఉన్నటువంటి పాస్టర్లను అందరినీ నాయన దీవించండి, ఆశీర్వదించండి ప్రవ్వా. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రవ్వా. యేసయ్య మరి సంఘంలో ఉన్నటువంటి నాయన పాస్టర్ గారు కాంతారావు బాబు గారిని నాయన జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నాం ప్రవ్వా. మరి బాబు గారికి అనారోగ్య కారణాల వల్ల ప్రవ్వా హార్ట్‌కు నాయన స్టంట్లు వేసి ఉండగానైనా సహాయం దయచేయండి ప్రవ్వా. బిడ్డ యేసుకునేదైనటువంటి ఔషధములకు మీ పరమౌషధం జత చేయండి ప్రవ్వా. త్వరగా రికవరీ అయ్యి ప్రవ్వా యేసయ్య నీ సేవలో నాయన మళ్ళీ బిడ్డ పాలు పంపుకోవడానికి మీరే సహాయం దయచేయమని వేడుకొనుచున్నాం నాయన. మా తండ్రి యేసయ్య సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. సెక్స్టర్లను వారి కుటుంబాలను కూడా దీవించండి ప్రభా. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన దీవించండి, ఆశీర్వదించండి నాయన. సంఘం నీ సేవలు ఎదగడానికి కావలసినటువంటి సహాయాన్ని దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. మా ప్రభు మా నాయన మా రక్షక ఈ రాత్రి సమయంలో ప్రభు యేసయ్య ఎక్కడెక్కడితే నీకు రాజస్వార్థ ప్రకటిస్తున్నారు. నీకు రాజస్వార్థ ప్రకటించే వారికి మంచి బలశక్తి జ్ఞానం ఆయురారోగ్యాలు దయచేయమని ఇంకా స్వార్థ 60 ఫలింపచేసే భాగ్యాన్ని దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. యేసయ్య రక్షక మరి ఎంతో మంది ప్రభా యేసయ్య నీ బిడ్డలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు కూడా కావాల్సినటువంటి ఉద్యోగాల్ని దయచేయమని వేడుకొనుచున్నాం ప్రభా. ఎంతో మంది వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలకు కూడా కావాల్సినటువంటి వివాహాలను దయచేయమని వేడుకొనుచున్నాము. సంతానం కోసం ఎదురు చూసే బిడ్డలకు సహాయం దయచేయండి ప్రభా. సంతానాన్ని దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆకలి దప్పుల చేత, అనారోగ్యం చేత, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల చేత, నానా ఎదురింటి సాతాను శోధన చేత, వేదల చేత నాయన, బాధల చేత, కష్టాల చేత, నష్టాల చేత నాయన బాధపడిచినట్టు ప్రతి ఒక్క బిడ్డకు నాయన నీ నామంలో సహాయం దయచేయమని వేడుకొనుచున్నాం నాయన. దేశాన్ని పరిపాలించే నాయకులను దీవించండి, ఆశీర్వదించండి. రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులను దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రజలకు మంచి పాలన అందించడానికి మీరే సహాయం దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభు మరి బస్సు ప్రయాణాలను, రైలు ప్రయాణాలు, విమాన ప్రయాణాలను ప్రభు నానా విధ ప్రయాణాలన్నింటినీ నీ ఆధీనంలో ఉంచుకొనండి ప్రభా. చేరవలసిన గమ్యస్థానాలకు సురక్షితంగా చేరే భాగ్యాన్ని దయచేయమని వేడుకొనుచున్నాం ప్రభా. వాతావరణాన్ని కూడా నీ ఆధీనంలో ఉంచుకొనండి ప్రభా. సమయానుకూలంగా స్పందించే భాగ్యాన్ని దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. మా నాయన మా రక్షక రాత్రి సమయంలో ప్రభు మా గూగుల్ మీట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ముఖ్యంగా నాయన ప్రభు యేసయ్య జయమ్మ మార్కమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అమ్మగారిని జ్ఞాపకం చేసుకోనండి నాయన. యేసయ్య మరి వృద్ధాప్యంలో ప్రభా ఆ బిడ్డ ఉండగా నాయన, అనారోగ్యంతో ఉండగా నాయన మీరే సహాయం దయచేయండి ప్రభా. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకొని వాడని నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించువాడని నేనని సెలవిచ్చిన గొప్ప దేవా. జయమ్మ మార్కమ్మ గారిని అయినా మీరు మీ కృపలో మీ నీడలోనైనా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాన్ని మెండిన దీవెనల చేత, ఆశీర్వాదాల చేత నింపండి ప్రభు యేసయ్య. కుటుంబంలో ఉన్నటువంటి కొరతలు అన్నింటినీ నాయన మీరే తీర్చమని వేడుకొనుచున్నాం ప్రభా. యేసయ్య మరి సారా సిస్టర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మరి నాయన ఆ బిడ్డను నీ సేవలో వాడుకున్నటువంటి విధానం బట్టి మీకే వేలాది వందనములు స్తోత్రములు నాయన. ఆరోగ్యాల చేత నింపండి ప్రభా. మరి నాయన సిస్టర్ గారి కుటుంబంలో ఉన్నటువంటి ఇంటి పైన ఉన్నటువంటి నాయన సాతాను శోధనను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. మీరే సహాయం దయచేయండి ప్రభా. సిస్టర్కు కావలసినటువంటి శాంతి సమాధానాలను మీరే దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభా. ఆ ఇంటి పైన ఉన్నటువంటి సాతాను శోధనను ఆయన మీరే తొలగించండి, తుడిచివేయండి ప్రభా. నెమ్మదిని దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభా. మరి యేసయ్య మీరు శ్రీ శాంతకుమారమ్మ గారిని జ్ఞాపకం చేసుకొని మనం వేడుకొనుచున్నాను. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా.
అమ్మగారికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి, బలమును దయచేయండి, శక్తిని దయచేయండి ప్రభువా. అమ్మగారు చెప్పినటువంటి వాక్యంను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మేము కూడా నాయన మీరు వచ్చినప్పుడు ప్రభువా ఎత్తబడే సంఘంలోనైనా ఎత్తబడే సంఖ్యలోనైనా మమ్మల్ని ఉంచమని వేడుకొనుచున్నాము ప్రభువా. చెప్పినటువంటి వాక్యానుసారమైన జీవితం నాయన మా జీవితాలలో అనుగ్రహించమని వేడుకొనుచున్నాం ప్రభువా. యేసయ్య మరి అమ్మగారి యొక్క కుమార్తెను దీవించండి, అల్లుడిని దీవించండి ప్రభా, మనమల్ని దీవించండి ప్రభా. చిన్న బిడ్డలకు కావలసినటువంటి ఆయురారోగ్యాలను విద్యాబుద్ధులను దయచేయమని వేడుకొనుచున్నాం ప్రభా. మరి నాయన జయరాజు గారికి కావలసినటువంటి సహాయం మీరే దయచేయండి ప్రభా. ఆ బిడ్డ నాయన ఎన్నో రోజులుగా అనారోగ్యంతో బాధపడుచుండగా నాయన సహాయం దయచేయండి ప్రభా. పరమ వైద్యుడా మీకే వేలాది వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. నడినేతి మొదలుకొని అరికాలు వరకు నాయన ముట్టండి ప్రభా. సంపూర్ణమైన ఆయురారోగ్యాలు దయచేయండి ప్రభా. నీకు సాక్షి బిడ్డగా నాయన జీవించడానికి సహాయం దయచేయమని వేడుకొనుచున్నాము ప్రభా. మరి మనోరంజనక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి, అక్కని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా యేసయ్య. మరి నాయన అక్క నాయన సంఘంలో ట్రెజరర్ గా ఉండి ప్రభా నాయన మీ పరిచర్యలో పాలు పంచుకోవడానికి నాయన అక్కకి ఇచ్చినట్టు సహాయాన్ని బట్టి కృపను బట్టి మీకే వేలాది వందనములు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. భర్తను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. కుమార్తె నల్లుడిని దీవించండి, మనమరాళ్ళని దీవించండి ప్రభా. సంఘాన్ని నాయన కుటుంబాన్ని నాయన నీ సేవలు ఎత్తి పట్టుకున్నామని వేడుకొనుచున్నాం. నాయన ఆశీర్వాదముల చేత నింపమని వేడుకొనుచున్నాం ప్రభా. ప్రేమలతకను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ప్రేమలతక కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనమని వేడుకొనుచున్నాం ప్రభా. నిహమ్మేనని కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అన్న కావాల్సిన ఆయురారోగ్యాలు దయచేయమని వేడుకొనుచున్నాము ప్రభా యేసయ్య. మరి అన్న చేయించినటువంటి పరిచర్యలో మీరే సహాయం దయచేయండి ప్రభా. మరి ప్రేమలతకను కూడా నీ పరిచర్యలో వాడుకుంటున్నట్టు విధానమును బట్టి కూడా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మరి నాయన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇచ్చినటువంటి కుమార్తెలనైతేనేమి కుమారులనైతేనేమి ప్రభా యేసయ్య, మన్మన్నైతేనేమి నాయన ప్రతి ఒక్క బిడ్డను నాయన పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం ప్రభా. నిండైన దీవెనల చేత కుటుంబాన్ని నింపమని వేడుకొనుచున్నాను. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరతను అక్రతను తీర్చడం వేడుకొనుచున్నాం నాయన. మరి నాయన సుందర్ నాయన జ్ఞాపకం చేసుకొని మరొకసారి వేడుకొనుచున్నాం ప్రభా. ఆ బిడ్డ నాయన నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యుండగా నాయన మీరే సహాయం దయచేయండి ప్రభా యేసయ్య. వందనాలు ప్రభా. మరి ఆ ఎగ్జామ్ నాయన రాసినటువంటి ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యి ప్రభా తిరిగి ఆ ఎగ్జామ్ నాయన నెక్స్ట్ మంత్ 21వ తారీఖు జరగవలసి ఉండగా నాయన సహాయం దయచేయండి. సుందర్ నుండి జ్ఞానం చేత నింపండి, నీ తెలివి చేత నింపండి నాయన. ఎగ్జామ్ రాయడానికి కావలసినట్టు మంచి సిద్ధపాటును మీరే దయచేయండి ప్రభా. ప్రశ్నపత్రంను సులభతరం చేయండి నాయన. రాయవలసినట్టు ప్రతి ఒక్క సమాధానాన్ని మీరే తెలియజెప్పమని బిడ్డకు తోడుగా ఉండి నడిపించమని వేడుకొనుచున్నాం ప్రభా. పరీక్ష బాగా రాయడానికి నాయన కృప చూపండి, దయ చూపండి ప్రభా. ఆ నీట్ ఎగ్జామ్ లో నాయన ఎక్కువ మార్కులను తక్కువ ర్యాంకును సాధించి ప్రభా నీ చిత్తమైతే నాయన బిడ్డ నాయన MBBS లో సీట్ పొందడానికి మీరే సహాయం దయచేయమని వేడుకొనుచున్నాము ప్రభా. నాయన సునందక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి, అక్కను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. భర్తను దీవించండి, ఇచ్చినటువంటి 2 బిడ్డలను కూడా నాయన దీవించండి, ఆశీర్వదించండి. పిల్లల చదువుల విషయంలో అయితేనే నాయన మీరే సహాయం దయచేయండి నాయన. కుటుంబాన్ని మెండుగా దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొనుచున్నాం నాయన. మరి రాణి ఎస్తేర్ అక్కడ దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభా యేసయ్య. అక్క చేసేటువంటి ఉద్యోగంలో నాయన మీరే తోడు నీడగా ఉండి సహాయం దయచేయండి. భర్తను జ్ఞాపకం చేసుకోనండి, ఆయురారోగ్యాల చేత నింపమని వేడుకొనుచున్నాము. ఇచ్చినటువంటి పిల్లలను బట్టి మీకే వేలాది వందనస్తులు స్తోత్రంను నాయన. కొడుకులను కోడళ్లను మనమరాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా యేసయ్య. అక్క చేసేటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి నాయన కష్టాన్ని మీరే తీసివేయండి ప్రభా. ఉద్యోగం చేసుకోవడానికి నాయన ఆ ఉద్యోగాన్ని మెలకువలతో చేసుకోవడానికి నాయన మీరే సహాయం దయచేయండి. వర్క్ లో ఉన్నటువంటి ప్రెజర్ నాయన మీరే తీసివేయండి ప్రభా యేసయ్య. రక్షక మరి వేరే ప్రాంతంలో ఉండి నాయన అక్క ఉద్యోగం చేసుకొని చుండగా నాయన మీరే సహాయం దయచేయండి ప్రభా. తిరిగి దగ్గరగా అక్కకు ట్రాన్స్ఫర్ కావడానికి మీరే సహాయం దయచేయండి ప్రభా. మరి చిన్న కుమారుని విషయమైన నాయన మీ వద్ద మరొకసారి మొరుపెట్టుకొనుచున్నాం నాయన. బిడ్డను మీ పాదముల చెంతకు చేర్చుకోనండి ప్రభా. బిడ్డ నాయన నీ మార్గంలో నడవడానికి నాయన నీకు నాయన మీ వాక్యానుసారమైన జీవితం జీవించడానికి బిడ్డకు సహాయం దయచేయండి. యవ్వన కాలంలో ఉన్నటువంటి బిడ్డను ప్రభా నీ కాడి మోసే బిడ్డగా తయారు చేసి నాయన నీకు సాక్షిగా బిడ్డ జీవించడానికి రక్షణను దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. మా ప్రభా అరుణక్కను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా యేసయ్య.
మరి కొడుకులను నాయన దీవించండి, ఆశీర్వదించండి ప్రభా యేసయ్య. మరి అక్కకున్నటువంటి సమస్యలన్నింటినీ నాయన మీరే ఎరిగినటువంటి గొప్ప దేవుడు నాయన, సమస్తమును ఎరిగిన తండ్రి వందనాలు ప్రభువా. మరి కొడుకుకు కావాల్సినటువంటి ఉద్యోగాన్ని మీరే దయచేయండి ప్రభువా. మరి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే సమయంలో నాయన మీరే తోడు నీడగా ఉండండి ప్రభువా. చక్కగా ఇంటర్వ్యూను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి నాయన ప్రభువా, ఉద్యోగం సంపాదించుకునే భాగ్యాన్ని, తెలివిని, జ్ఞానంను బిడ్డకు దయచేయమని వేడుకొనుచున్నాను. అరుణొక కుటుంబం పైన మీ యొక్క మెండైన ఆశీర్వాదంలో కుమ్మరించండి. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇరుకును, ఇబ్బందిని, అవసరతను తీర్చమని వేడుకొనుచున్నాము ప్రభా. మరి ఎస్తేరక్కను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఎస్తేరక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మరి యేసయ్య అటువంటి విధంగా నాయన నవీన్ గారి కోర్టు సమస్యను నాయన మీ దృష్టికి తెస్తున్నాం ప్రభా. మీరే సహాయం దయచేయండి ప్రభా. ఆయన యేసయ్య మరి ఎన్నో ఏళ్లుగా ప్రభా ఆ సమస్య తీరడం లేదని మొదపెట్టుకొనుచున్నాం ప్రభా. ఆ విషయంలో రావాల్సినటువంటి కోర్టు తీర్పును నాయన మీరే త్వరగా దయచేయమని వేడుకొనుచున్నాం ప్రభు. మరి అక్క పిల్లల యొక్క విషయంలో కూడా మీరు జ్ఞాపకం చేయండి నాయన, జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. సహాయం దయచేయండి ప్రభా. ఉద్యోగాల విషయంలో అయితేనేమి, వివాహాల విషయంలో అయితే నాయన మీరే నాయన బిడ్డలకు సహాయం దయచేసి నాయన మెండైన ఆశీర్వాదాల చేత, దీవెనల చేత నింపమని వేడుకొనుచున్నాం తండ్రి. కరుణ హెప్సీ పక్కన జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అక్క యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అక్క చేసేటువంటి ఉద్యోగం అంతట్లో మీరే తోడు నీడగా ఉండండి ప్రభా. మరి నాయన అనారోగ్య పరిస్థితుల్లో అక్క ఉండగా నాయన మీరే సహాయం దయచేయండి. శరీరానికి కావలసినట్టు బలాన్ని, శక్తిని దయచేయమని వేడుకొనుచున్నాము. కొడుకులను, కోడలను జ్ఞాపకం చేసుకోనండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి కుమారుని ప్రభు. పెళ్లి, చిన్న కుమారుడికి వివాహం. అక్క యొక్క చిన్న కుమారునికి కావలసినటువంటి వివాహాన్ని మీరే దయచేయమని వేడుకొనుచున్నాము ప్రభు. యేసయ్య మరి ఆ బిడ్డకు కావలసినటువంటి వివాహము నాయన మీరే త్వరగా జరిపించి నాయన యేసయ్య ఈ ఘనమైన నామములు స్తోత్రములు చెల్లించే కుటుంబంగా ఆ కుటుంబాన్ని నిలబెట్టమని వేడుకొనుచున్నాము తండ్రి. మరి చంద్రకళను జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నాం ప్రభు. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరి నాయన ఆ బిడ్డని సేవలో వాడుకుంటున్నట్టు విధానం బట్టి వందనాలు. ఆ బిడ్డ చేసే పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. భర్తను దీవించండి, ఆశీర్వదించండి. భర్త చేసే ఉద్యోగం అంతట్లో మీరే తోడు నీడగా ఉండండి ప్రభా. మీరు ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డలను బట్టి వందనాలు ప్రభా. కొడుకును, కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. యేసయ్య మరి నాయన పిల్లలకు కావలసినటువంటి చదువు విషయంలో అయితేనేమి మీరే సహాయం దయచేయండి. బిడ్డలకు కావలసినటువంటి జ్ఞానంను, తెలివిని మీరే దయచేయండి ప్రభా. యేసయ్య ఆరోగ్యాలను దయచేయండి నాయన. కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము ప్రభా. మరి శోభక్కను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నాయన మంచి వాక్యం శోభక్క చెప్పి ఉన్నారు ప్రభా. మీరు అందించినటువంటి వాక్యమును బట్టి నాయన మీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. యేసయ్య మేమందరము కూడా ప్రభా ఎన్నిక లేని వారమై ఉన్నాం ప్రభా. మమ్మల్ని ఎన్నుకున్న గొప్ప దేవుడవయ్యా, మీకే వేలాది వందనములు, స్తోత్రములు అయ్యా. యేసయ్య అక్క నాయన చెప్తున్నటువంటి వాక్యంలో అయితేనేమి ప్రభా, చదువుతున్నటువంటి వాక్యంలో అయితేనేమి ప్రభా, మరి నాయన ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు ప్రభా. మీకే వేలాది వందనములు, స్తోత్రములు నాయన. అక్కను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి భాస్కర్ అన్నను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. యేసయ్య ప్రభా మరి అన్న ఎన్నో రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా. సహాయం దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభా. యేసయ్య అన్న వాడేటువంటి ఔషధములకు మీ పరమౌషధం జత చేయండి ప్రభా. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు నాయన ముట్టండి. సంపూర్ణమైన ఆయురారోగ్యాలను దయచేయమని వేడుకొనుచున్నాము ప్రభా. యేసయ్య మీ పాదముల చెంతకు చేర్చుకోనండి ప్రభా బిడ్డని ప్రభా. యేసయ్య కావలసినటువంటి ఆయురారోగ్యాలను దయచేయండి ప్రభా. స్వస్థత దయచేయండి ప్రభా. భాస్కర్ అన్న లేచి నాయన యేసయ్య నీ నామం వల్ల స్వస్థత పొందినాను ప్రభా. యేసయ్య నీకు సాక్ష్యం ఇచ్చే బిడ్డగా ఆ బిడ్డకు సహాయం దయచేయమని వేడుకొనుచున్నాను. మరి అక్క యొక్క కుమార్తెను సంకీర్తనను కూడా జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. యేసయ్య బిడ్డకు కావాల్సినటువంటి ఆయురారోగ్యాలను దయచేయండి ప్రభా. బిడ్డను నాయన ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకోవడానికి నాయన మీరు ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి మీకే వేలాది వందనములు, స్తోత్రములయ్యా. మరి ఆ బిడ్డ నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుంది ప్రభా. యేసయ్య మరి నాయన వచ్చే నెల 21వ తారీఖున నీట్ ఎగ్జామ్ జరగవలసి ఉండగా నాయన ఆ ఎగ్జామ్ రాయడానికి కావలసినటువంటి మంచి సిద్ధపాటును బిడ్డకు దయచేయండి. మీ తెలివి చేత, జ్ఞానం చేత నింపండి ప్రభా. యేసయ్య మరి నాయన ప్రతి ఒక్క సమాధానము మీరే తెలియజెప్పండి ప్రభా. నీ చిత్తమైతే నాయన ప్రభా బిడ్డ ఎగ్జామ్ బాగా రాసి ప్రభా. యేసయ్య ఎక్కువ మార్కులను, తక్కువ ర్యాంకును సాధించి ప్రభా MBBS లో సీటు పొంది నాయన నీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు చెల్లించే భాగ్యాన్ని ఆ కుటుంబానికి దయచేయమని వేడుకొనుచున్నాము ప్రభా. నాయన
టీ సునీతను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా యేసయ్య. సునీత నాయన మరి సంపతనను కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఇచ్చినటువంటి 2 బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా యేసయ్య. అన్నకు కావలసినటువంటి ఆయురారోగ్యాలను దయచేయండి. సునీతకు కావలసినటువంటి ఆయురారోగ్యాలు దయచేయండి ప్రభా. సునీత చేస్తున్నటువంటి ఉద్యోగం అంతట్లో మీరే తోడు నీడుగా ఉండి బిడ్డను నడిపించమని వేడుకొనుచున్నాము ప్రభా. బిడ్డ నాయన మమ్మల్ని అందరినీ మీ పరిచర్యలు నడిపిస్తున్నటువంటి విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. సంపదను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా యేసయ్య. ఇచ్చినటువంటి 2 బిడ్డలను కూడా నాయన దీవించండి, ఆశీర్వదించండి, జ్ఞాపకం చేసుకున్నామని వేడుకొనుచున్నాం ప్రభా. బిడ్డల యొక్క చదువుల విషయంలో అంతట్లో నాయన మీరే తోడు నీడగా ఉండి మీ జ్ఞానం చేత నింపమని వేడుకొనుచున్నాము ప్రభా. మరి సృజన్ నాయన తండ్రి ప్రభా, మరి ఐఐటిలో నాయన ఇంటర్వ్యూ ఉండగా ప్రభా మీరే సహాయం దయచేయండి ప్రభా. బిడ్డ ఆ ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ప్రభా సీటు పొందడానికి మీరే సహాయం దయచేయండి. మీ జ్ఞానం చేత నింపి నాయన ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయడానికి కావలసిన సహాయాన్ని మీరే దయచేయండి. జ్ఞానము తెలివిని దయచేయండి ప్రభా. ఖచ్చితంగా సీటు పొందడానికి మీరే సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. మరి 2వ కుమారుని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. డిగ్రీ చదువుచుండగా నాయన మీరే సహాయం దయచేయండి ప్రభా. కంప్లీట్ చేసుకోవడానికి మీరే కృప చూపండి, దయ చూపండి నాయన. బిడ్డను నీ జ్ఞానం చేత మీ తెలివి చేత నింపమని వేడుకొనిచున్నాం ప్రభా. మరి సునీత ప్రభా ఇంటి మీద ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ చేసి ఉండగా నాయన మీరే సహాయం దయచేయండి ప్రభా. జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఫస్ట్ ఫ్లోర్ ను నాయన ఖచ్చితంగా నాయన సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవడానికి నాయన మీరే సహాయం దయచేయండి. కావలసినటువంటి ఆర్థిక వనరులను అయితేనేమి, మానవ వనరులను అయితేనేమి నాయన మీరే సమకూర్చండి ప్రభా. కంప్లీట్ చేయడానికి మీరే కృప చూపండి, దయ చూపండి నాయన. మరి సునీత అమ్మగారి విషయంలో కూడా మీరే సహాయం దయచేయండి ప్రభా. మరి ఆంటీ గారి పొలం విషయంలో నాయన ఏదో సమస్యలు, ఎన్ఓసి నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ రావాల్సి ఉండగా నాయన మీరే ఆ సర్టిఫికేట్ నాయన మీ చేతుల మీదుగా నాయన త్వరగా సహాయం దయచేసి సమస్యలన్నింటినీ తీర్చమని వేడుకొనుచున్నాను నాయన. కుటుంబాన్ని నాయన నీ సన్నిధిలో ఎత్తి పట్టుకునండి ప్రభా. మెండైన దీవెనల చేత, ఆశీర్వాదాల చేత, ఈవుల చేత నాయన కాచి కాపాడండి నాయన యేసయ్య. నీ కృపలో, నీ నీడలో, నీ క్షేమంలో నాయన కుటుంబాన్ని నడిపించమని వేడుకొనుచున్నాం తండ్రి. మరి నిర్మలక్కను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నిర్మలకు కావలసినటువంటి ఆరోగ్యాలను, ఆర్థిక అవసరతలను తీర్చండి నాయన. సహాయం దయచేయండి ప్రభా. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరతను, ప్రతి ఒక్క ఇబ్బందిని, ప్రతి ఒక్క కొరతను నాయన మీరే తీర్చమని వేడుకొనుచున్నాం ప్రభా. మరి సునీతను కూడా జ్ఞాపకం చేసుకోనమని వేడుకొనుచున్నాం ప్రభా యేసయ్య. మరి సునీతకు కావలసినటువంటి మంచి ఆరోగ్యాలను దయచేయండి. భర్తను దీవించండి నాయన. ఇచ్చినటువంటి బిడ్డలను దీవించండి ప్రభా యేసయ్య. మరి భర్తకు కావాల్సినటువంటి ఆరోగ్యాలను దయచేయండి ప్రభా. పిల్లలకు కావాల్సినటువంటి ఆరోగ్యాలను దయచేయండి. తెలివిని నాయన, జ్ఞానమును నాయన దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. చదువుకొనుచుండగా నాయన బిడ్డలకు సహాయం దయచేయమని వేడుకొనుచున్నాం ప్రభా. కుటుంబంలో ఉన్నటువంటి అవసరతలను అయితేనేమి, ఇరుకులను అయితేనేమి, ఇబ్బందులను అయితేనేమి నాయన ప్రతి ఒక్క సమస్యను నాయన నీ పాద సన్నిధికి చేర్చుకోనండి ప్రభా. ప్రతి ఒక్క సమస్యను నాయన నీ నామం పేరిట తీర్చమని వేడుకొనుచున్నాను. కుటుంబం పైన మెండైన ఆశీర్వాదాలను, దీవెనలు కుమ్మరించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి స్టెల్లాను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. స్టెల్లా యొక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మరి నాయన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. కుటుంబాన్ని మెండైన దీవెనల చేత నింపమని కూడా వేడుకొనుచున్నాం తండ్రి. మరి శైలజాను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. శైలజ యొక్క భర్తను, పిల్లలను జ్ఞాపకం చేసుకోనండి. కుటుంబంలో ఎవరెవరైతే ఉన్నారో ప్రభా మీకే బాహటంగా తెలుసు నాయన. ఎటువంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి, ఎటువంటి అవసరతలు అయితే ఉన్నాయి, ఎటువంటి కొరతలు అయితే ఉన్నాయో ప్రభా సమస్తంలో ఎరిగిన దేవుడవు నాయన. ప్రతి ఒక్క సమస్యను తీర్చండి నాయన. మీకే వేలాది వందనస్తులు స్తోత్రములు ప్రభా. మరి సోని యొక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మనం వేడుకొనిచున్నాం తండ్రి. భర్తను, పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మెండైన ఆరోగ్యాల చేత నింపండి ప్రభా. ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే కన్నా తీర్చమని వేడుకొనిచున్నాం ప్రభా. ఉన్నటువంటి కొరతలను, అవసరతలను నాయన మీ దృష్టికి తీసుకొస్తున్నాం ప్రభా. సమస్తమును నాయన మీరే ముందుండి కుటుంబాన్ని నడిపించమని వేడుకొనుచున్నాం తండ్రి. నాయన మరి అమ్మక్కను వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వేడుకొనుచున్నాం ప్రభా. నాయన యేసయ్య భర్తను దీవించండి, ఇచ్చినటువంటి బిడ్డలను దీవించండి ప్రభా. కొడుకులను, కోడళ్లను, మనమలను, మనమరాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు కూడా కావాల్సిన ఆరోగ్యాలను దయచేయండి ప్రభా. మెండైన ఆశీర్వాదముల చేత కుటుంబాన్ని నింపండి నాయన. మరి అక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను నాయన మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ఆర్థిక పరమైనటువంటి సమస్యలను నాయన తీర్చమని వేడుకొనుచున్నాం, సహాయం దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. మరి చిన్న కుమారునికి కావలసినటువంటి నాయన సంతానం కోసం అడుగుచుంది ప్రభా. మీరే సహాయం దయచేయండి ప్రభా.
వారికి కావలసినటువంటి సంతానాన్ని నాయన మీరే దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. మరి సుజాతని కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నాం ప్రభా. కొడుకును కోడలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. కుమార్తెని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. కుటుంబాన్ని నాయన దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను నాయన మీరే కొరతలను అన్నింటినీ కూడా తీర్చే సహాయం దయచేయమని వేడుకొనుచున్నాం ప్రభా. మరి ఆ అమౌంట్ కూడా ప్రభా 6 లక్షలు ప్రభా సుజాతకు నాయన త్వరగా ఇవ్వడానికి అవతలి వ్యక్తులకు కావలసినటువంటి సహాయం దయచేయండి ప్రభు. వారి మనసులను మార్చండి ప్రభా. సుజాతకు డబ్బులు ఇచ్చే విధంగా నాయన ఆ మనసులను నాయన మీరే సహాయం దయచేయండి. మనసులను మార్చి ప్రభా త్వరగా డబ్బులు ఇచ్చేటట్లు కూడా మీరే కృప చూపండి, దయ చూపండి అయ్యా. యేసయ్యా మరి నన్ను నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నాం ప్రభా. నా భర్తను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మేమిద్దరము చేసేటువంటి ఉద్యోగం అంతట్లో మీరే తోడు నీడుగా ఉండండి ప్రభా. మాకు సహాయం దయచేసి మమ్మల్ని నడిపించమని వేడుకొనుచున్నాం ప్రభా. మీరు ఇచ్చినటువంటి 3 బిడ్డలను బట్టి మీకే వేలాది వందనస్తులు స్తోత్రములయ్యా. మరి శిరీష, తనుజ, ఉదయని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. వారి భవిష్యత్తు అందరినీ కూడా నాయన మీ చేతులకు అప్పగిస్తున్నాను. చదువుకునేటువంటి బిడ్డలు ప్రభా మీరే సహాయం దయచేయండి ప్రభా. మీ జ్ఞానం చేత, మీ తెలివి చేత నింపమని వేడుకొనుచున్నాము తండ్రి. యవ్వన కాలంలో బిడ్డలు ఉండి ఉంటుండగా ప్రభా ఎటువంటి సాతాను శోధనలు, చెడు తలంపులు దరిచేరకుండా నాయన కుడికి గాని ఎడమకు గాని తుట్టలేకుండా నా ప్రభా నడవలసిన మార్గంలో బిడ్డల ముగ్గురిని నడిపించమని వేడుకొనుచున్నాం తండ్రి. మరి నాయన శిరీష నాయన MBBS కంప్లీట్ చేసుకొని ప్రభా PG ఎగ్జామ్ రాయడానికి నాయన సిద్ధపడుతుంది తండ్రి ప్రభా. మరి ఆగస్టులో ఆ ఎగ్జామ్ జరగవలసి ఉండగా నాయన బిడ్డను నీ తెలివి చేత, నీ జ్ఞానం చేత నింపండి ప్రభా. మరి ఆ రాయవలసినటువంటి ఎగ్జామ్ కు కావలసినట్టు మంచి సిద్ధపాటును బిడ్డకు దయచేయండి ప్రభా. యేసయ్యా నీ చిత్తమైతే ప్రభా ఎగ్జామ్ నాయన బాగా రాసి ప్రభా నీ చిత్తమైతే నాయన మంచి PGలో సీటు పొందడానికి మీరే సహాయం దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. యేసయ్యా మరి మీ కుటుంబంలో ఈ చిన్న కూడికలో ప్రభా మీరే తోడు నీడగా ఉండి మమ్మల్ని అందరినీ నాయన ఇంతవరకు నడిపించినటువంటి విధానమును బట్టి మీకే వేలాది వందనములు స్తోత్రములయ్యా. మరి ఈ చిన్న సహవాసంలో ఉన్నటువంటి నాయన ఏ బిడ్డనైనా నాయన నేను మర్చిపోయి ఉన్నాను నా ప్రార్థనలో ప్రభా. దయతో మీరే జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మీరే సహాయం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనమని వేడుకొనుచున్నాను నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని మెండైన ఆశీర్వాదంలో చేత నింపండి నాయన. నీ కృపలో, నీ నీడలో, నీ క్షేమంలో నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా కాచి కాపాడమని వేడుకొనుచున్నాం తండ్రి. మరి ఈ రాత్రి సమయం అందున ప్రభా యేసయ్యా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి మీరు ఇచ్చినటువంటి నాయన మహాభాగ్యంను బట్టి మీకే వేలాది వందనములు స్తోత్రములు నాయన. మరి చివరిగా ఈ శైలజ ఇంతవరకు ఒక ఆమె చెప్పినటువంటి మెసేజ్ లో ప్రభా యేసయ్యా మీరు చక్కని మెసేజ్ను నాయన ఆ బిడ్డ అందించింది ప్రభా. ఆ బిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు, మమ్మల్ని హెచ్చరించినందుకు మీకే వేలాది వందనములు స్తోత్రములయ్యా. మరి సామెతల 6వ అధ్యాయంలో చెప్పినటువంటి విధముగా నాయన మీకు ఆయాసకరమైనటువంటి జీవితం నాయన మాలో ఏమైనా ఉంటే నాయన మీరే తీసివేయండి ప్రభా. పరిశుద్ధంగా జీవించడానికి, వాక్యానుసారమైన జీవితం జీవించడానికి మీరే సహాయం దయచేయండి ప్రభా. చెప్పినటువంటి వాక్యములను, వినేటటువంటి వాక్యములను నాయన పిడిచేయన పెట్టకుండా ప్రభా మా హృదయం అనే పలకల మీద వ్రాసుకొని ప్రభా ప్రతి దినము నాయన యేసయ్య వాక్యానుసారమైన జీవితం జీవించడానికి నాయన ఈ లోకంలో నాయన నీ బిడ్డలుగా నాయన మా కుటుంబాలన్నీ నాయన జీవించడానికి మా కుటుంబాలను నిలువబెట్టమని వేడుకొనుచున్నాం తండ్రి. ఈ రాత్రి సమయం అందున ప్రభా యేసయ్య ఈ యొక్క చిన్న ప్రార్థనను ప్రభా మీ పాదంలో చెంతకు చేర్చుకోనండి నాయన. తప్పులు ఉంటే క్షమించండి, కొరతలను దయచేయమని సర్వనామంలో మించిన యేసుక్రీస్తు గణనామాన్ని గురించి అతేనంగా ప్రార్థించి ప్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.